ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేసుకుంటూ మనం మిగతా సమ్స్ మళ్ళీ మోడల్స్ డిస్కస్. క్వశ్చన్ ఏంటంటే, there are two arms arm A has three distinct red balls and arm B, ఇది 2010 లో వచ్చిన క్వశ్చన్. arm B 9 distinct blue balls from each arm two balls selected and transfer to each other the number of ways which can be done. They are asking number of ways. So they are asking number of ways. అంటే క్వశ్చన్ ఏం అడిగాడు అంటే, మనకి 2 ఆర్మ్స్ ఉన్నాయండి, ఆర్మ్ ఏ, ఆర్మ్ బి. ఈ 2 ఆర్మ్స్ లో ఆర్మ్ ఏలో 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, ఆర్మ్ బిలో 9 బ్లూ బాల్స్ ఉన్నాయి, అన్ని డిస్టింక్ట్. అయితే ప్రతి ఆర్మ్ నుంచి కూడా 2 బాల్స్ ని సెలెక్ట్ చేశాడు. ఇక్కడ కూడా 2 బాల్స్ ని సెలెక్ట్ చేసి ఒకదానికొకటి ఇంటర్చేంజ్ చేశాడు. అయితే అట్లాగా నెంబర్ ఆఫ్ వేస్ అంటున్నాడు. అంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే 3 రెడ్ బాల్స్ లో 2 బాల్స్ ని సెలెక్ట్ చేయటము అంటే 3C2 వేస్. 9 బ్లూ బాల్స్ లో 2 బాల్స్ ని సెలెక్ట్ చేయటం అంటే 9C2 వేస్. దట్స్ ఆల్. అంటే ఇందులో 2 బాల్స్ సెలెక్ట్ చేసి ఇందులో ట్రాన్స్ఫర్ చేశాడు, ఇందులో 2 బాల్స్ సెలెక్ట్ చేసి ఇందులో ట్రాన్స్ఫర్ చేశాడు. అంటే సెలెక్షన్ ఆఫ్ 2 బాల్స్ ఫ్రమ్ 3 రెడ్, సెలెక్షన్ ఆఫ్ 2 బాల్స్ ఫ్రమ్ 9 బ్లూ బాల్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు ఈచ్ అదర్. ఎంత వచ్చిందండి? 3C2 అంటే 3, 9C2 అంటే 9 into 8/2, 36. 108. రైట్. 2 ఫ్యాక్టోరియల్ ఉండదు. ఎందుకు 2 ఫ్యాక్టోరియల్ ఉండదు అంటే, ఇందులో 2 బాల్స్ ఇందులోకి వెళ్ళాడు, ఇందులో 2 బాల్స్ ఇందులోకి వచ్చేసాయి, అందుకే 2 ఫ్యాక్టోరియల్ ఉండదు. ఓకే రాహుల్? ఇది మెటీరియల్ లో ఉందా? ఓకే. Now coming to the next one అండి. ఆర్న్ మీన్స్ ఒక డబ్బా, పెట్టి. మన ఆర్న్ అంటే ఒక పెట్టి అన్నమాట. చూడండి, మీరు హాస్టల్కి వచ్చేటప్పుడు ట్రంక్ బాక్సులు తీసుకొస్తా ఉంటారు కదా, అట్లాంటి ఒక బాక్స్ అన్నమాట. ఓకే, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో 2013 మెయిన్స్ లో క్వశ్చన్ అండి. A and B are two sets containing. A and B are two sets contains 2 elements and 4 elements. The number of subsets of A cross B having 3 or more elements. Number of అంటే A and B
sets contain 2 elements, 4 elements, number of subsets of A cross B having 3 or more elements. అంటే దాని అర్థం ఏంటి అంటే ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్ ఉందండి. సపోజ్ A1 కామా A2. బి అనే ఎలిమెంట్ బి అనే సెట్ లో 4 ఎలిమెంట్స్ సబ్సెట్స్ ఉన్నాయి. లెట్ ఇట్ బి B1, B2, B3, 4. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు అంటే ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి అంటే మీరు ఆల్రెడీ 8th లోనో 9th లో నేర్చుకుంటారు. ద సెట్ ఆఫ్ దట్ కార్టీసియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి అని అర్థం. కార్టీసియన్ ప్రొడక్ట్ ఏ అండ్ బి అంటే అర్థం ఏంటంటే ద సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్. ఫస్ట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్, సెకండ్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు సెకండ్ సెట్. అంటే ఏ క్రాస్ బి అంటే సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్. అంటే A1 B1 కామా A2 A1 B2 సో ఇట్లాంటి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి హ్యావింగ్ 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్ అన్నాడు. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఫార్ములా ఏంటి అంటే n ఆఫ్ ఏ ఇంటూ n ఆఫ్ బి. అంటే n ఆఫ్ ఏ లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 అంటే దట్ ఈజ్ 8 ఎలిమెంట్స్. అంటే ఏ క్రాస్ బి లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 8. సో ఇఫ్ ఏ సెట్ కంటైన్స్ n ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కి ఫార్ములా 2 పవర్ n. మీకు ఆల్రెడీ 10th లోనో 9th లోనో నేర్చుకునే ఉంటారు. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే జనరల్ గా ఫార్ములా ఏంటండి 2 పవర్ n. ఇక్కడ n అంటే ఎంత అవుతుందండి? n is equal to 8 కాబట్టి దిస్ is equal to 2 పవర్ 8. అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈస్ 2 పవర్ 8. నౌ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి హ్యావింగ్ 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్ అంటున్నాడు. అంటే 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్ అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ హ్యావ్ 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్. 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్ అంటే మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ అంటే 3 ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు, లేదా 4 ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు, లేదా 8 ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు, అంతే కదా. అంటే దీనిలో ఏమి మిస్ అయ్యింది మనకి యు నో ద ఫార్ములా 8C0 ప్లస్ 8C1 అంటే 2 పవర్ 8 అని రాసుకుంటాం కదా. అంటే 8C3 8C4 8C8 వరకు కదా. అంటే దీనికి ఇప్పుడు ఏం యాడ్ చేసి ఏం సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుందండి? ఇక్కడ చూడండి. సో 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్ మీన్స్ దిస్ ఇస్ ద కండిషన్. దీనికి ఏం యాడ్ చేస్తున్నామండి? ఇక్కడ 8C0 ప్లస్ 8C1 ప్లస్ 8C2 మైనస్ 8C0 మైనస్ 8C1 మైనస్ 8C2 అంటే 8C0 8C1 8C2 ని యాడ్ చేసి అవే ఎలిమెంట్స్ ని సబ్ట్రాక్షన్ చేయటం వల్ల ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చూడండి 8C0 ప్లస్ 8C1 ప్లస్ 8C2 8C3 8C8 అంటే మనకి ఫార్ములా ఏంటి? NC0 ప్లస్ NC1 ప్లస్ NCN అంటే 2 పవర్ n కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 8 మైనస్ 8C0 మైనస్ 8C1 మైనస్ 8C అంటే 2 పవర్ 8 మైనస్ 1 మైనస్ 8. 8C2 అంటే ఎంత అండి? 8C2 అంటే 8 into 7/2 అంటే 4 7s are 28. అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి? ఇది 20. ఎంతమ్మా వచ్చింది? ఈ టోటల్ ఎంత వచ్చింది? 290నా? 219. That's it. డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్ అంటే దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. అంటే 2 పవర్ 8 లో మనకి ఏమన్నాడు? 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ సబ్సెట్స్ ఎన్ని? 2 పవర్ 8. 2 పవర్ 8 లో ఎంటీ సెట్ ఒకటి ఉంటుంది అంటే 8C0. 1 ఎలిమెంట్ సెట్ ఒకటి ఉంటుంది 8C1. 2 ఎలిమెంట్ సెట్ ఒకటి ఉంటుంది 8C2. అంటే 2 పవర్ 8 లో ఏంటి సబ్ట్రాక్షన్ చేసేయచ్చు? 8C0 8C1 8C2 సబ్ట్రాక్షన్ చేసినా సరిపోతుంది.
సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి. అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ కంటే ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కి ఫార్ములా 2 పవర్ n. అయితే సబ్సెట్ హ్యావింగ్ 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. అసలు కాంబినేషన్ డెఫినేషన్ అక్కడి నుంచి పట్టుకొచ్చాను. అంటే ఆర్ ఎలిమెంట్ సబ్సెట్స్ ఫ్రమ్ ఎన్ ఎలిమెంట్స్ అంటే ఎన్సిఆర్, 3 ఎలిమెంట్ సబ్సెట్స్ అంటే 8C3, 4 ఎలిమెంట్ సబ్సెట్ అంటే 8C4, 8 ఎలిమెంట్ సబ్సెట్ అంటే 8C8. కానీ ఇక్కడ ఏం మిస్ అయిపోతుంది మనకి, 8C0, 8C1, 8C2 యాడ్ చేసి ఎందుకు సబ్ట్రాక్షన్ చేశాను అంటే 8C0 ప్లస్ 8C2, 8C3 అంటే దాని అర్థం 2 పవర్ n కదా, 2 పవర్ n లో ఇది సబ్ట్రాక్షన్ చేసేస్తాం. ఓకేనా కార్తిక్? అదన్నా ఇదన్నా ఒకటే నరసింహ. యాక్చువల్ గా హ్యావింగ్ 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్ అన్నా, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కంటైన్స్ అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది నరసింహ. గుడ్, ఒకటే మీనింగ్ వస్తుంది. ఓకే, coming to the next one అండి. ది 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్ అంటే 8C3, 8C4, 8C8 అమ్మా. అంటే దీనిలో ఏం మిస్ అయ్యాయి, 8C0, 8C1, 8C2 మిస్ అయ్యాయి కాబట్టి అవి సబ్ట్రాక్షన్ చేస్తాను. 8C0, 8C1 అంటే NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ NCN అంటే 2 to the power of n. వాటిలో ఈ ఎలిమెంట్స్ ని సబ్ట్రాక్షన్ చేసేస్తాను. ఓకేనా తేజ్ది? సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. A rectangle which size, a rectangle, ఇదేంటంటే 2000 IIT క్వశ్చన్. A rectangle which size 2m minus 1 and 2n minus 1, 2m minus 1 and 2n minus 1 divided into square unit length, divided into square unit length, 1 unit length, 1 unit, drawing parallel lines in the diagram, drawing parallel lines in diagram, number of rectangles possible, number of rectangles possible, number of rectangles possible with odd side length, with odd side length. అంటే ఇక్కడ డయాగ్రామ్ అనేది ఒక ఇలా ఇచ్చాడండి, ఒక అంటే ఒక డయాగ్రామ్ ఎలా ఇచ్చాడంటే ఈ 2m minus 1 లైన్స్ లో ఇలా ఇచ్చాడండి. అంటే దాని అర్థం ఏంటంటే హారిజంటల్ లైన్స్ 2m, హారిజంటల్ లైన్స్ 2m minus 1 అనుకుంటే వెర్టికల్ లైన్స్ 2n minus 1. అయితే అంటే ఇది ఒక గ్రిడ్ ఫామ్ అయిపోతుంది కదండి. ఎలాంటి గ్రిడ్ ఫామ్ అవుతుంది, సపోజ్ n/n గ్రిడ్ అనుకోండి. n/n గ్రిడ్ అయితే నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎన్ని అవుతాయండి, నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ n/n గ్రిడ్ అంటే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అంటే ఎంత అవుతుందండి, టోటల్ లైన్స్ n+1 అవుతాయి. n గ్రిడ్ అంటే n+1 హారిజంటల్ లైన్స్, n+1 వెర్టికల్ లైన్స్, అంతే కదా. n+1 హారిజంటల్ లైన్స్ అండ్ n+1 వెర్టికల్ లైన్స్ అవుతాయి. కాబట్టి n+1 లో 2 లైన్స్ సబ్ట్రాక్షన్ సెలెక్ట్ చేయటం అంటే n+1 C2 హారిజంటల్ లైన్స్, n+1 C2 వెర్టికల్ లైన్స్ అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, n/n గ్రిడ్ లో నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అంటే n+1 C2, n+1 C2. అట్లాగే మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అడిగాడంటే σn², లేదా n-r+1 హోల్ స్క్వేర్, అదంతా చెప్పాము. ఇప్పుడు ఏమంటున్నాడంటే వాడు దీనిలో రెక్టాంగిల్స్ 2m minus 1 ప్యారలల్ లైన్స్, 2n minus 1 ప్యారలల్ లైన్స్ ఉన్నట్లయితే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆఫ్ హార్డ్ లెంత్ అంటున్నాడు. నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆఫ్ హార్డ్ లెంత్ అంటే టోటల్ గా ఇది ఎన్ని గ్రిడ్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి, ఈ గ్రిడ్ ఏ గ్రిడ్ ఫామ్ చేయడానికి ఫామ్ ఉంటుంది అంటే +1+1 అంటే 2m into 2m/2n గ్రిడ్ ఫామ్ చేయడానికి ఇది ఉంటుంది కదండి. అంటే ఎలాంటి గ్రిడ్ వస్తుందండి ఇక్కడ అంటే 2m minus 1 హారిజంటల్ లైన్స్, 2m minus 1 వెర్టికల్ లైన్స్ అంటే
2m/2n గ్రిడ్ అనమాట. 2m/2n గ్రిడ్ అంటే 2m హారిజంటల్ లైన్స్, 2m హారిజంటల్ లైన్స్ అండ్ 2n హారిజంటల్ లైన్స్, 2n వెర్టికల్ లైన్స్. ఇప్పుడు మనకి ఏమంటున్నాడండి వాడు ఇక్కడ అంటే నెంబర్ ఆఫ్ సైడ్ లెంత్, హార్డ్ సైడ్ లెంత్ అంటే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆఫ్ ఆడ్ సైడ్ లెంత్ అంటున్నాడు. ఆడ్ సైడ్ లెంత్ అంటే దాని అర్థం ఏంటి? ఆడ్ సైడ్ లెంత్ అంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలండి? ఈవెన్ ప్లస్ ఆడ్ అయితేనే కదా ఆడ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఎం సైడ్, ఎం ఈవెన్ అంటే సపోజ్ ఎం లైన్స్ లో చెక్ చేసాం అనుకోండి, ఎం లైన్స్ ఈవెన్ లైన్స్ అంటే దాని అర్థం ఏంటి? ఈవెన్ లైన్స్ దేనిగా కన్సిడర్ చేయొచ్చు అంటే 0, 2, 4, 6 అప్ టు 2n. అట్లాగే వీటిలో ఒక లైన్ సెలెక్ట్ చేయటమే కదా. అట్లాగే ఎం లైన్స్ ఆడ్ ఇక్కడ 2m కదా, అంటే దీని అర్థం ఏంటి? 1, 3 సో ఆన్ 2n. అంటే టోటల్ గా 2m లైన్స్ లో ఎన్ని ఉంటాయండి? ఎం లైన్స్ ఈవెన్, ఎం లైన్స్ ఆడే కదా. 2m లైన్స్ లో ఏముంటాయండి? ఎం లైన్స్ ఈవెన్ అట్లాగే ఎం లైన్స్ ఆడ్. అంటే ఈవెన్ లో ఒక లెంత్, ఈవెన్ లో ఒక లైన్, ఆడ్ లో ఒక లైన్ సెట్ చేసుకోవాలి. 1 లైన్ సెలెక్ట్, ఇక్కడ 1 లైన్ సెలెక్ట్. అంటే దాని అర్థం ఏంటి? MC1, ఇక్కడ కూడా MC1 అంటే m². ఇదంతా కూడా దేనికండి? హారిజంటల్ గా ఉండేటప్పుడు. సిమిలర్లీ vertical lines also NC1 into NC, that is equal to n². Therefore required selections m², n². నోట్ చేయండి. సో మరొకసారి చెప్తున్నాను చూడండి, 2m-1 లైన్స్ హారిజంటల్, 2n-1 లైన్స్ వెర్టికల్ గా ఉన్నాయనుకోండి. వెర్టికల్ ఇది హారిజంటల్ అనుకున్నాం, 2m-1 ఇది 2n-. అంటే 2m-1 హారిజంటల్, 2n-1 వెర్టికల్. అంటే టోటల్ గా మనకి ఇది ఎలాంటి గ్రిడ్ ఫామ్ అవుతుంది అంటే +1, 1 ఇటొక లైన్ పోతే 2m/2n గ్రిడ్ ఫామ్ అవుతుంది. అందులో 2m హారిజంటల్, 2n వెర్టికల్ ఉంటే నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆఫ్ ఆడ్ సైడ్ లెంత్ ఎప్పుడు అవుతుంది? ఆడ్ సైడ్ లెంత్ అనేది అదే బాబు, ఈ స్క్వేర్ ఇలాంటి ఎన్ని ఫామ్ అవుతాయి? ఇలాంటివి అనమాట. ఇవి హారిజంటల్ గా 2m, వెర్టికల్ గా 2n అనమాట. సో కాబట్టి ఇవి 2m ఇంటూ 2n అంటే టోటల్ గా 2m ఇంటూ 2n గ్రిడ్ ఫామ్ అవుతుంది కార్తిక్. ఈ 2m ఇంటూ 2n గ్రిడ్ లో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆఫ్ ఆడ్ సైడ్ లెంత్ అంటున్నాడు. ఆడ్ సైడ్ లెంత్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఈవెన్ ఆడ్ అవ్వాలి. అంటే ఇందులో మనం కంపల్సరీగా ఒక రెక్టాంగిల్ ఫామ్ చేయాలంటే హారిజంటల్ లో 2 లైన్స్, వెర్టికల్ లో 2 లైన్స్ సెలెక్ట్ చేయాలి కదా. పైగా ఆడ్ లెంత్ అంటున్నాడు. అంటే టోటల్ గా 2m లైన్స్ లో ఇందులో m లైన్స్ ఏమవుతాయండి? 0 అంటే 0 లైన్, మళ్ళీ ఈ లైన్ సెకండ్, తర్వాత గేప్ ఇచ్చి అంటే 0, 2, 6 అవన్నీ కూడా మనకి ఈవెన్ లైన్స్ అవుతాయి. 1, 3, 5 అనేది ఆడ్ లైన్స్ అవుతాయి అనమాట. అంటే 1 సపోజ్ ఇది 0, ఇక్కడ వదిలేసి గ్యాప్ ఇది 2, మళ్ళీ 4, ఇది 0, 2, 4 అనేది ఆ లైన్స్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 1, 3, 5 లో లైన్స్ తీసుకోవాలి. అంటే 0, 1 లైన్ ఇది ఒక రెక్టాంగిల్, అట్లాగే 0, 3 ఇంకొక రెక్టాంగిల్, ఇలా ఫామ్ అవుతాయి అనమాట కార్తిక్. సో కాబట్టి సింపుల్ గా వే ఏంటంటే 2m లైన్స్ లో m లైన్స్ ఈవెన్, m లైన్స్ ఆడ్. హారిజంటల్ లో m లైన్స్ లో ఒక లైన్ సెలెక్ట్ చేయటం అంటే MC1 వేస్, అట్లాగే ఆడ్ లెంత్ లో ఒకటి సెలెక్ట్ చేయటం అంటే MC1 వేస్. సో MC1 ఇంటూ MC1 m². ఇది హారిజంటల్ లో. వెర్టికల్ లో కూడా సిమిలర్ థింగ్స్ ఉంటాయి కదా. అంటే మళ్ళీ సేమ్ సినారియో, వెర్టికల్ లో కూడా n ఈవెన్, n ఆడ్ ఉంటాయి.
n ఈవెన్ లో ఒక లైన్ అంటే nc1, n ఆడ్ లో ఒక లైన్ అంటే nc1, దట్ ఈజ్ n స్క్వేర్. రిక్వైర్డ్ సెలక్షన్స్ అంటే మనకు కంపల్సరీగా ఏం కావాలి, n స్క్వేర్ ఇంటూ n స్క్వేర్ కావాలి. 2/3 అంటే ఆడ్ సైడ్ లెంత్ కావాలి మనకి. అంటే స్క్వేర్ యూనిట్ లెంత్ 1 యూనిట్ ఉంది కదా, తర్వాత 3 యూనిట్స్, తర్వాత 5 యూనిట్స్, అట్లా అన్నమాట. 2/3 సైజ్ కాదు, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ కాదు అక్కడ, సైజ్ ఆఫ్ లెంత్. ఆడ్ సైడ్ యూనిట్ అంటే ఈ స్క్వేర్ బాక్స్ లెంత్ అన్నమాట. జనరల్ గా ఇది 1/1 కదా, 1 కదా, ఇదేమవుతుంది 2 అవుతుంది, ఇదేమవుతుంది 3 అవుతుంది. అంటే 1, 3, 5 అట్లాంటితో ఫామ్ అయ్యేటటువంటి రెక్టాంగిల్స్. ఓన్లీ ఆడ్ సైడ్ లెంత్ అమ్మా, ఓన్లీ ఆడ్ సైడ్ లెంత్. రైట్. So coming to the next one. IIT 1979 ఏమంటానంటే హౌ మెనీ వేస్ కెన్ ఐ ప్యాక్ ఆఫ్ 52 cards divided equally among 4 players. Divided equally among 4 players అన్నాడండి. డివైడెడ్ ఈక్వల్లీ అమాంగ్ 4 players అంటే ఏం చేస్తే సరిపోతుందండి మనకు అక్కడ? అంటే వాటిని మనం డివైడ్ చేయాలి, ఈక్వల్ గా చూడాలి, అంతే కదండి. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే డివిజన్ ఇంటూ గ్రూప్స్. ఓకే, ఇప్పుడు 52 కార్డ్స్ ని డివైడ్స్ ఈక్వల్లీ అమాంగ్ 4 players అంటే డివైడెడ్ ఇంటూ గ్రూప్స్ వేరు, డివైడ్ గ్రూప్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వేరు. డివైడ్ గ్రూప్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తేడా ఏంటి? డివైడ్ గ్రూప్ అంటే జస్ట్ గ్రూప్స్ వరకు ఉంటేనే సరిపోతుంది. డివైడ్ గ్రూప్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఆ గ్రూప్ కి ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయటం అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడంటే వాడు 52 కార్డ్స్ ఉన్నాయండి. ఈ 52 కార్డ్స్ ని 4 ఈక్వల్ పర్సన్స్ కి డివైడ్ చేయమంటున్నాడు. అంటే 4 ఈక్వల్ పర్సన్స్ కి డివైడ్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయాలని కదా. ఎందుకంటే డివైడెడ్ ఈక్వల్లీ అమాంగ్ 4 players అంటే దాని అర్థం ఏంటి? డివైడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం. అంటే 4 ఈక్వల్ గ్రూప్స్ అంటే 52/4 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 13. 13 ఒక గ్రూపు, 13 అంటే 4 ఈక్వల్ గ్రూప్సే కాబట్టి. అంటే అండ్ డిస్ట్రిబ్యూషన్ దాని మీనింగ్ ఏంటంటే యాజ్ పర్ కండిషన్ డివైడ్ ఆబ్జెక్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ అంటే డివైడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని జరుగుతుంది ఇక్కడ. అంటే టోటల్ గా 52 కార్డ్స్ లో మనకి ఏమవుతుందండి? 52 ఫ్యాక్టోరియల్ బై 13 ఎలైకు, 13 ఎలైకు అంటే సేమ్ థింగ్స్ ఉంటున్నాయి కాబట్టి 13 ఫ్యాక్టోరియల్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అండ్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఎందుకు? ఏ గ్రూప్ నైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ గ్రూప్ అయినా అంటే 13 ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి 13 ఫ్యాక్టోరియల్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అండ్ 4 ఫ్యాక్టోరియల్. అంటే గ్రూప్స్ డివైడ్ ద గ్రూప్ అంటే ఇక్కడతో ఆపేస్తాం. డివైడ్ ద 52 కార్డ్స్ ఇంటూ 4 ఈక్వల్ గ్రూప్స్ అంటే డివైడ్ ద ఆబ్జెక్ట్స్ ఇంటూ 4 ఈక్వల్ గ్రూప్స్ అంటే 52 ఫ్యాక్టోరియల్ బై 13 ఫ్యాక్టోరియల్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాసి ఆపేస్తాం. డివైడ్ ద గ్రూప్ అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ నాట్ మెన్షన్డ్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే డిస్ట్రిబ్యూట్ 4 players
అంటే ఈడొక ప్లేయర్ 1, ఈడొక ప్లేయర్ 2, ఈడొక ప్లేయర్ 3, ఈడొక ప్లేయర్ 4 అన్నాడు అనుకోండి. మళ్ళీ వీటిని డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే వీటిలో మళ్ళీ అరేంజ్మెంట్స్ చేయాలి. అంటే ఈ 13 ప్లేయర్ 1 కి వస్తుందా, ప్లేయర్ 2 కి వస్తుందా, ప్లేయర్ 3 కి వస్తుందా, ప్లేయర్ 4 కి వస్తుందా అనేది మనకు ఐడియా లేదు. సో కాబట్టి ఈ 4 పర్సన్స్ కి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి కాబట్టి ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఫైనల్ గా ఈ 2 క్యాన్సిల్ అయిపోయి అదేంటి సార్ మరి డైరెక్ట్ ఇదే వేసేయచ్చు కదా, కానీ ఇది ఎందుకు వేసాము అనేది క్లారిటీ ఉండాలి కదా, అందుకోసం నోట్ చేయండి. డివైడ్ ద గ్రూప్ అంటే ఇక్కడతో ఆపేస్తాం. డివైడ్ అండ్ డిస్ట్రిబ్యూట్ అంటే ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాస్తాం. నోట్ చేయండి. 4C1 ఎందుకు? యాజ్ పర్ కండిషన్ అంటే ఏంటంటే డివైడ్ ఈక్వల్లీ ఏపీసీ అంటే యాజ్ పర్ కండిషన్ అని అర్థం. యాజ్ పర్ కండిషన్ డివైడ్ ఈక్వల్లీ అమాంగ్ అండ్ 4 ప్లేయర్స్ అంటే డివైడ్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయటం అని అర్థం. దీనిలోనే డివిజన్ గురించి కూడా ఒక క్వశ్చన్ ఉందంటే అది డిస్కస్ చేద్దాం. ఏమని ఇది రాస్తారా? కార్డ్స్ ఆర్ నాట్ ఐడెంటికల్. రైట్, ఇది రాస్తారండి. ఓకే, చైతన్య భార్గవ్ నువ్వు బ్యాచ్ 2 కదా, బ్యాచ్ 2 లో ఉండొచ్చు కదా. ఇన్ హౌ మెనీ వేస్ యూ కెన్ డివైడ్ దీస్ కార్డ్స్ ఇంటూ 4 sets? అంటే డివైడ్ దీస్ కార్డ్స్ ఇంటూ 4 sets. These cards 4 sets and them having 4 sets, 3 of them having 17 cards and each one 17 cards each, and the fourth one just 1 card, and fourth one just 1 card. అంటే డివైడ్ దీస్ కార్డ్స్ 4 sets అన్నాడు. 3 of them having 17 cards each, fourth one just 1 card అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ టు ప్లేయర్స్ అని అనాలా ఇక్కడ. అంటే 52 కార్డ్స్ ని మనం ఎన్ని కార్డ్స్ ఈక్వల్ గా చేయాలంటే ఇక్కడ కూడా 4 గ్రూప్స్ అంటున్నాడు వాడు. కానీ ఈచ్ గ్రూప్ 17 కార్డ్స్ అంటే ఇక్కడ 17, ఇక్కడ 17, ఇక్కడ 17. కానీ ఫోర్త్ వన్ ఎట్లా అంటున్నాడండి? 1 కార్డ్. 17 కార్డ్స్ అండ్ 1 కార్డ్. అంటే డిస్ట్రిబ్యూషన్ చేయాలా ఇక్కడ, జస్ట్ డివిజన్ ద గ్రూప్. అక్కడేమో అమాంగ్ ద 4 players కి డిస్ట్రిబ్యూషన్ అంటున్నాడు. ఇక్కడ డివైడ్ దీస్ కార్డ్ 4 sets, 3 of them having 17 cards each, fourth one just 1 card అంటున్నాడు. అంటే టోటల్ గా ఇది ఏమవుతుందండి అంటే 52 ఫ్యాక్టోరియల్ బై, అంటే ఇది 3 ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి 17 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ ఇంటూ ఈ 3 ఈక్వల్ గ్రూప్స్ లో ఏదైనా కావచ్చు 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరగల, జస్ట్ డివిజన్ ద గ్రూప్. ప్రీవియస్ క్వశ్చన్ కి ఇక్కడికి తేడా ఏంటి అంటే, ప్రీవియస్ క్వశ్చన్ కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రీవియస్ క్వశ్చన్స్ లో డివిజన్ జరిగి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ క్వశ్చన్ ఏంటంటే జస్ట్ డివిజన్ మాత్రమే జరిగింది. డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు మాత్రమే ఇక్కడ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు అనుకోండి ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఓన్లీ డివిజన్ అన్నాడు కాబట్టి ఇక్కడ రాపేస్తాం. ఓకేనండి, రైట్. ఎవరికైనా కాదు ఇక్కడ, అంటే 4 players డిస్ట్రిబ్యూషన్ జరగలేదుగా. ఇక్కడ 4 players డిస్ట్రిబ్యూషన్ జరగల. 4 players డిస్ట్రిబ్యూషన్ జరగదు. బాబు ఎవరయ్యా శ్రీ చైతన్య సెంట్రల్ ఆఫీస్?
రైట్. బాబు, నువ్వు శ్రీ చైతన్య సెంట్రల్ ఆఫీస్ ప్లీజ్ షేర్ హోస్ట్ అంటున్నావు కదా, నా నంబర్ నీ దగ్గర ఉంటుంది నాన్న, నువ్వు నాకు కాల్ చేయి, ఇబ్బంది ఏం లేదు, సరేనా? నీ దగ్గర ఉంటుంది, కాల్ చేయి. ముందు హ్యాండ్ రైట్ చేసి నెక్స్ట్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. రాస్తారండి? బాబు నువ్వు మాట్లాడమ్మా, నీకు అన్మ్యూట్ చేశాను. సార్ చెప్పండి. మీకు అన్మ్యూట్ చేశాను బాబు. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. 7 relatives, IIT 1985. అంటే కొన్ని మోడల్స్ మనం డిస్కస్ చేయనివి మనకు డిస్కస్ చేస్తున్నానండి. 7 relatives of a man, 7 relatives of a man compromise 4 ladies and 3 gentlemen. 4 ladies and 3 gentlemen. 3 men, 4 ladies and 3 men. Then the condition, his wife also, 7 relatives. These 7 relatives, 3 ladies, 7 relatives. How many? Them, 3 of them ladies, 4 gentlemen. 3 ladies, 4 men. Then 3 ladies, how many ways they can invite? Number of ways invite. Number of ways he can invite. He can invite 3 ladies and 3 gentlemen. 3 ladies and 3 men. 3 men dinner a party so that there are 3 man's relatives and 3 wives relatives. 3 man's relatives and 3 wives relatives. క్వశ్చన్ అర్థమైందండి? ముందు ఏమన్నాడంటే మనకి టోటల్ గా ఒక కపుల్ ఉన్నారు. మ్యాన్ కి 7 రిలేటివ్స్ ఉంటున్నారు, 4 లేడీస్ 3 మెన్. వైఫ్ కి 4 రిలేటివ్స్ ఉంటున్నారు, 3 లేడీస్ 4 మెన్. అయితే వాళ్ళు పార్టీకి పిలుస్తున్నారు. ఎలా? దే ఇన్వైట్ ఏ పార్టీ, 3 లేడీస్ అండ్ 3 మెన్, సో దట్ 3 మెన్స్ రిలేటివ్స్, 3 వైఫ్స్ రిలేటివ్స్ అయి. అంటే కంపల్సరిగా టోటల్ గా 3 మెంబర్స్ లేడీస్ ని, 3 మెంబర్స్ ని జెంట్స్ ని పిలుస్తున్నారు. అయితే వాటిలో 3 పర్సన్స్ మ్యాన్ సైడ్ రిలేటివ్స్ ఉండాలి, 3 పర్సన్స్ ఉమెన్ సైడ్ రిలేటివ్స్ ఉండాలి. ఇది కండిషన్. సో ఈ కేసెస్ ఎట్లా మనం డిస్కస్ చేస్తామంటే ఒకసారి చూడండి. క్వశ్చన్ అర్థమైంది కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ చూడండి, సింపుల్ గా మనకి హస్బెండ్ రిలేటివ్స్ అండ్ వైఫ్స్ రిలేటివ్స్. హస్బెండ్ రిలేటివ్స్, వైఫ్ రిలేటివ్స్. వీటిలో హస్బెండ్ రిలేటివ్స్, వైఫ్ రిలేటివ్స్ లో మళ్ళీ వీటిలో మనకి ఎంతమంది ఉన్నారండి? వీళ్ళు మనకి ఇక్కడ చూడండి, హస్బెండ్స్ లో 4 లేడీస్ 3 మెన్స్. 4 లేడీస్ 3 మెన్. వైఫ్స్ లో 3 లేడీస్ 4 మెన్. ఇది సెలక్షన్. సెలక్షన్ ఎలా ఉండాలి అంట? సెలక్షన్ ఎట్లా ఉండాలంటే ఒకసారి చూడండి.
కంపల్సరిగా ప్రతిరోజు పార్టీకి 3 లేడీస్ ని 3 జెంట్స్ ని పిలవాలి కంపల్సరిగా. ఫస్ట్ కండిషన్. వాటిలో హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ 3 మెంబర్స్ అయి ఉండాలి. లేడీస్ సైడ్ రిలేటివ్స్ 3 మెంబర్స్ అయి ఉండాలి. ముందుగా ఇక్కడ 3 కదండి, 3 లేడీస్ ని ఇక్కడ సెలెక్ట్ చేశాను అనుకోండి. అంటే హస్బెండ్ సైడ్ 3 లేడీస్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ లేడీస్ సెలెక్ట్ చేయడానికి అవకాశం లేదు. అంతే కదా. ఇక్కడ మ్యాన్స్ సెలెక్ట్ చేశాను అనుకోండి 3. సపోజ్ ఇక్కడ అంటే కంపల్సరిగా హస్బెండ్ రిలేటివ్స్ 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేసేసాను. మరి వైఫ్స్ రిలేటివ్స్ కూడా 3 మెంబర్స్ ని సెలెక్ట్ నన్ను ఇక్కడ చూడండి, స్టార్టింగ్ నుంచే జాగ్రత్తగా వినండి. 3 లేడీస్ 3 మ్యాన్స్ ఉండాలి ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏమై ఉండాలంటే హస్బెండ్ సైడ్ 3 మెంబర్స్ ఉండాలి, వైఫ్ సైడ్ 3 మెంబర్స్ ఉండాలి. అది కదా కండిషన్. ముందుగా హస్బెండ్ సైడ్ 3 రిలేటివ్స్ ని తీసుకున్నాను, అంటే ఈ కాలం 3 తీసేశాను. అంటే వైఫ్ సైడ్ కూడా 3 రిలేటివ్సే ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ లేడీస్ ని సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ సెలెక్షన్ ఎలా అవుతుంది, జెంట్ ని సెలెక్ట్ చేయడం. ఈసారి లేడీస్ ని 1 లేడీని ఇక్కడ సెలెక్ట్ చేశాను అనుకోండి. అంటే హస్బెండ్ సైడ్ 1 లేడీని సెలెక్ట్ చేస్తే కంపల్సరిగా వైఫ్ సైడ్ 2 లేడీస్ ని సెలెక్ట్ చేయాలి. అంటే 3 లేడీస్ అయిపోయారు. ఇక 3 జెంటిల్మెన్ కాబట్టి ఇది కంపల్సరిగా 0 కదా. ఇక్కడ 3 జెంటిల్మెన్ అన్నాడు కాబట్టి జెంటిల్మెన్స్ కూడా 3 ఉండాలి. 3 ఉండాలి అంటే ఇక్కడ నేను 2 సెలెక్ట్ చేశాను అనుకోండి. ఎందుకంటే కంపల్సరిగా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ కంపల్సరిగా 3 ఉండాలంటే ఇక్కడ 1 అంటే ఇక్కడ 2 ఉండాల్సి, ఇక్కడ 2 ఉందంటే ఇక్కడ 1 ఉండాల్సి. ఎందుకంటే ఇది కూడా కండిషన్ కావాలి. ఇక హస్బెండ్ సైడ్ 2 లేడీస్ ని సెలెక్ట్ చేశాను అనుకోండి. వైఫ్ సైడ్ లేడీస్ ఒకరినే సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు హస్బెండ్ రిలేటివ్స్ లో 2 సెలెక్ట్ చేశాను కాబట్టి ఇంకొకరే మిగులుతారు. ఇక్కడ ఆల్రెడీ 3 లేడీస్ లో ఒకరిని సెలెక్ట్ చేశాను కాబట్టి 2 మిగులుతారు. ఇక థర్డ్ కేస్, అసలు లేడీస్ ని ఇక్కడ ఎవరో సెలెక్ట్ చేయాల అంటే కంపల్సరిగా ఇక్కడ 3 మెన్, ఇక్కడ 3 లేడీస్ 0 మెన్. ఇది కదా కండిషన్. అంటే 4 లేడీస్ లో 3 లేడీస్ ని సెలెక్ట్ చేయటం అంటే 4C3, 3C0, నెక్స్ట్ 3C0, 4C3. అది ఎంత అవుతుందో చెప్పండి అమ్మ. ఈ కేసు ఎంత అవుతుందండి, 4C1, 3C2, 3C2 అండ్ 4C1. ఇక్కడండి 4 లో 2 లేడీస్ సెలెక్షన్ కాబట్టి 4C2, 3C1, 3C1, 4C2. ఇక్కడండి 4C0, 3C3, 3C3 అండ్ 4C0. ఫైనల్ ఆన్సర్ 320యా? ఓకే. ఒక్కొక్కటి ఇదంతా ఒక్కొక్కటి ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ సెపరేట్ చెప్పండి. టోటల్ ఆన్సర్, టోటల్ నంబర్, రిక్వైర్డ్ నంబర్. అర్థమైందండి? క్వశ్చన్ అర్థమైందా? ఓకే. ఫస్ట్ ఇది 16, 144, 16, నెక్స్ట్ ఇది 144, నెక్స్ట్ ఇది 144, 16. ఓకే. టోటల్ ఎంత వచ్చిందమ్మా? టోటల్ ఇవన్నీ యాడ్ చేసుకోవటమే 320. ఇంక నయం 420 రాలా. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. థర్డ్ది 3C2 సరిపోయింది కదమ్మా, 4C2. చూడండి 7 హస్బెండ్ అంటే టోటల్ గా 7 రిలేటివ్స్ మ్యాన్, 7 రిలేటివ్స్ వైఫ్స్ ఉన్నారు. హస్బెండ్ రిలేటివ్స్ లో 4 లేడీస్ 3 మెన్, వైఫ్స్ రిలేటివ్స్ లో 3 లేడీస్ 4 మెన్. ఇప్పుడు ఖచ్చితంగా వీడు ఎంతమందిని పిలవాలి అంటే 3 లేడీస్ ని 3 మెన్స్ ని పిలవాలి ఒకటో కేసు. సెకండ్ ఏమై ఉండాలి, ఆ ముగ్గురేమో రిలేటివ్స్, ఆ వైఫ్ సైడ్ ముగ్గురు, హస్బెండ్ సైడ్ ముగ్గురు. ముందుగా నేను ఫస్ట్ 3 లేడీస్ ని కూడా హస్బెండ్ సైడ్ తీసుకున్నాను అంటే కంపల్సరీగా మ్యాన్స్ నే ఫిల్అప్ చేయాలి, దట్ వైఫ్ సైడ్ కాబట్టి 3. ఈ రెండు 0, 0 అయిపోయింది. ఆ లేడీస్ ని హస్బెండ్ సైడ్ ఒక లేడీని తీసుకుంటే
కంపల్సరిగా రిమైనింగ్ 2 లేడీస్ అనేది వైఫ్ సైడ్ అవుతారు. సో కాబట్టి 3 అయిపోయింది. ఇక్కడ 1 అయింది కాబట్టి హస్బెండ్ సైడ్ 3 ఉండాలి కాబట్టి ఇక్కడ 2. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1. అట్లాగే 2, 1, 1. 0, 3, 0. ఓకేనా నరసింహ? ఓకే. ఇక్కడ క్లియర్ గా కనబడతలేదమ్మా. ఇటు సైడ్ రాస్తాలండి. ఓకే. ఓకే గౌతమ్. త్రీ టూ ఫోరా? 3 to 4 ఎందుకు? ఆల్తాఫ్ థర్డ్ కేసు సరిపోయింది కదమ్మా. 3 హస్బెండ్ సైడ్, 3 లేడీస్ సైడ్, వైఫ్ సైడ్. ఇందులో 2 లేడీస్ 1 లేడీ, 1 మ్యాన్ 2 మ్యాన్ సరిపోయింది కదా. 4 లో 2, 3 లో 1, 3 లో 1, 4 లో 2 సరిపోయింది ఆల్తాఫ్. టోటల్ ఎంతమ్మా? టోటల్ ఎంత వచ్చి మీరే చెప్పారు ఎంత అనేది. సెకండ్ రో క్యాలిక్యులేషన్స్ ఎంత వచ్చిందమ్మా? టోటల్ 320ఏనా? రైట్. ఓకే మా 6 6 are 36. 36 into 6. 36 into 6. థర్డ్ది ఆ నెంబర్ ఎంత అనేది మీరు చూడండి బాబు, ఎంత అనేది ఆన్సర్. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇది 324. మీరే చెప్పారా ఎవరో ఒకరు? 324 అంటే ఇవి ఎంత అవుతుంది? ఇది టోటల్ 485 వస్తుంది. ఓకే, సరేనన్న, సరిపోయిందిలేండి. 485 ఓకే కదా. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రాస్తారండి? Coming to the next one, let us see. ఇది నోట్ చేస్తారు కదా నాన్న? రాయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా రాయండి. హౌ మెనీ వేస్ ఏ ట్రైన్, క్వశ్చన్ కూడా నాతో పాటు రాయండి అమ్మా. హౌ మెనీ వేస్ ఏ ట్రైన్ కెన్ స్టాప్, ఏ ట్రైన్ can be made, a train can be made to stop, 3 stops, made to stop at 3 intermediate stations between, 3 intermediate stations between, so that no two are consecutive, if there are 12 intermediate stations between two stations. If there are 12 intermediate stations between two stations. ఇప్పుడు క్వశ్చన్ అర్థమైందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నారండి క్వశ్చన్ మనకి ఇక్కడ? టోటల్ గా ఎన్ని స్టేషన్స్ ఉన్నాయంట అంటే, సపోజ్ విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరుకి టోటల్ గా
అంటే ఏ స్టేషన్ బి స్టేషన్ అండి. టోటల్ గా బిట్వీన్ 12 స్టేషన్స్ ఉన్నాయి. ఈ 12 స్టేషన్స్ లో ట్రైన్ అనేది త్రీ స్టేషన్స్ లోనే ఆగుతుంది. అంటే ఒకసారి స్టాప్ 1, స్టాప్ 2, స్టాప్ 3. అయితే ఈ ఈ 3 ఆగిన స్టేషన్స్ ఏది కూడా నో 2 ఆర్ కన్సిక్యూటివ్. అంటే పక్క స్టేషన్ లో ఏది కూడా ట్రైన్ ఆగదు. అయితే ఇట్లాగా నంబర్ ఆఫ్ వేస్ ఏమడిగాడండి, నంబర్ ఆఫ్ వేస్, how many ways a train can be made to stop at 3 intermediate stations so that no 2 are consecutive if there are 12 intermediate stations between them. అంటే ఆ 3 స్టేషన్స్ ఆగిన 3 స్టేషన్స్ ఏమేమి అవుతాయి అన్నది క్వశ్చన్ అర్థమైంది కదండి. టోటల్ గా ఏకి బికి 12 స్టేషన్స్ ఉంటున్నాయి. ఈ 12 స్టేషన్స్ లో ట్రైన్ అనేది 3 స్టేషన్స్ లోనే ఆగుతుంది. ఆ ఆగిన 3 స్టేషన్స్ కూడా కన్సిక్యూటివ్ స్టేషన్స్ అవ్వకూడదు. అంటే పక్కన స్టాప్స్ అనేది కాకూడదు. అట్లాంటివి ఎన్ని రావడానికి పాసిబిలిటీ ఉంది అంటే స్టేషన్ 1 బిఫోర్ అంతా కూడా X1 స్టేషన్స్ అనుకుందాం. ఇవంతా కూడా ఒక గ్రూప్. స్టేషన్ 1 కి స్టేషన్ 2 కి X2 గ్రూప్ అనుకుందాం, X2 స్టేషన్స్. అట్లాగే S2 కి S3 కి X3 స్టేషన్స్ అనుకుందాం. ఇక్కడేమో X4 స్టేషన్స్ అనుకుందాం. అంటే ఇక్కడ చూడండి టోటల్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయండి. సో 12 స్టేషన్స్ బిట్వీన్ A and B. 3 స్టేషన్స్ స్టాప్ ట్రైన్. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే లెట్ ఇట్ బి S1, S2, S3. అంటే S1 కి బిఫోర్ అనేది ఒక సమ్ సార్ట్ ఆఫ్ స్టేషన్స్ అనుకున్నాం. S1 కి S2 కి ఉన్నటువంటి స్టేషన్స్ X2 అనుకున్నాం. అవన్నీ కలిపి ఒక గ్రూపు. S2 కి S3 కి అన్ని కలిపి ఒక గ్రూపు. S3 తర్వాత నుంచి అన్ని కలిపి ఒక గ్రూప్ అన్నమాట. అంటే దాని మీనింగ్ ఏమైపోతుందండి, X1 ప్లస్ X2 ప్లస్ X3 ప్లస్ X4 ఇజ్ ఈక్వల్ టు టోటల్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 12 స్టేషన్స్ ఉన్నాయి. ఈ 12 స్టేషన్స్ లో 3 స్టేషన్స్ దగ్గర ఆగుతుంది కాబట్టి ఇది 12 - 3 గా రాస్తాం. దట్టు ఇప్పుడు X1 కూడా కండిషన్ మనం ఇచ్చేసేయాలి. X1 బిఫోర్ ఏదైనా స్టేషన్ ఉన్నదా, ఆగే స్టేషన్ ఏమీ లేదు కాబట్టి X1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. X2 అనేది X2 కి ముందు ఏదైనా స్టేషన్స్ ఉన్నదా అంటే X2 కి ముందు ఏ స్టేషన్స్ ఉందండి, S1 అనే గ్రూప్ ఉంది కాబట్టి X2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. X3 స్టేషన్స్ కి అంటే ఈ గ్రూపిజం స్టేషన్ కి ముందు ఏదైనా ఒక స్టాప్ ఉంది అంటే S2 అనే స్టాప్ ఉంది కాబట్టి X3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. తర్వాత S3 కి అంటే ఇప్పుడు ఎన్ని స్టేషన్స్ ఆగిపోయినాయండి మనకి. తర్వాత X4 తర్వాత మరి ఇంకెక్కడ ఆగడానికి ఛాన్స్ లేదు, డైరెక్ట్ గా రీచ్ ద కండిషన్ కాబట్టి X4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే therefore దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 కదండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ X1 ప్లస్ మళ్ళీ మనం X2 - 1 రాసుకుంటాం కదా, X2 - 1 తర్వాత X3 - 1 ప్లస్ X4 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ -2 సబ్ట్రాక్షన్ చేసాం కాబట్టి 9 - 2. ఇదంతా ఒక గ్రూప్. అంటే Y1 ప్లస్ Y2 ప్లస్ Y3 ప్లస్ Y4 ఇజ్ ఈక్వల్ టు 7. అంటే నెంబర్ ఆఫ్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషనే కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అంటే n ప్లస్ r - 1 CR - 1. అంటే ఇక్కడ ఏమవుతుందండి, n అంటే ఎంత అండి 7 + 4 - 1 C3 అంటే 11 - 1 అంటే 10 C. ఓకేనండి. 10 C3 అంటే 120యా. ఎస్, మరొకసారి చెప్తున్నాను చూడండి అమ్మా. టోటల్ గా 12 స్టేషన్స్ ఉన్నాయమ్మా. ట్రైన్ అనేది 3 స్టేషన్స్ లోనే ఆగుతుంది.
ఏ స్టేషన్ లో ఆగుతుందో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే కన్సిక్యూటివ్ గా ఉండకూడదు. అంటే సపోజ్ తెనాలిలో ఆగింది, మళ్ళీ వెంటనే నెక్స్ట్ స్టేషన్ అంటే మళ్ళీ ఒంగోలులో ఆగకూడదు, మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. అంటే పక్కన స్టేషన్స్ కాకూడదు అనమాట. అలాంటివి ఎన్ని రకాలుగా మనం ఆగడానికి అవకాశం ఉన్నది అనేది క్వశ్చన్. 12 స్టేషన్స్ లో ఒకటి స్టేజ్ 1 ఒక స్టాప్, స్టాప్ 2, స్టాప్ 3, 3 స్టాప్స్ అనుకున్నాం. 3 స్టాప్ ఫస్ట్ స్టాప్ కి బిఫోర్ అనేది X1 స్టేషన్స్ ఉన్నాయి అనుకుందాం. అట్లాగే S1 కి S2 కి ఎన్ని స్టాప్స్ ఉన్నాయి? X2 స్టాప్స్ ఉన్నాయి. S2 కి S3 కి X3 స్టేషన్స్ ఉన్నాయి అనుకో. ఇవన్నీ కలిపి ఒక గ్రూపు, ఇవన్నీ ఒక గ్రూపు, దీని తర్వాతవన్నీ ఒక గ్రూప్ అన్నమాట. సో కాబట్టి మనకి ఇక్కడ ఎంత అవుతుందండి ఫైనల్ గా వచ్చేసరికల్లా? సో X1 అనేది కంపల్సరీగా దీని ముందు ఏమి ఉండవు కాబట్టి X1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. S1 కి S3 కి మధ్యలో ఒక స్టాపే ఉంటది కాబట్టి X2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఈ రెండింటి మధ్యలో ఒకటే ఉంటది కాబట్టి X3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. దీని తర్వాత ఇంకెక్కడ ఆగదు కాబట్టి డైరెక్ట్ గా మనకి X4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అంటే ఫస్ట్ ది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లాస్ట్ ది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకొని మిగిలిన మిడిల్ వాటిల్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకోవాలన్నమాట. సో అప్పుడు మళ్ళీ ఫార్ములేట్ ఇదంతా కలిపి ఒక గ్రూప్. X2 - 1, X3 - 1 ప్లస్ X4. కాబట్టి 9 - 2 కాబట్టి దిస్ ఇస్ 7. సో నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ కదా, ఎందుకంటే y1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, y2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, y3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, y4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో n + r - 1 cr - 1 కాబట్టి 7 + 4 - 1 c. దీనికి డైరెక్ట్ గా ఫార్ములా కూడా చెప్పొచ్చు దీన్ని బట్టే. టూ 10 బాబు, 10c3 అంటే 210. 210 120? 120 అంటున్నారు కొంతమంది, 120 అంట. రైట్, దీనికి డైరెక్ట్ గా ఫార్ములా చెప్తానండి. ఇది ప్రొసీజర్ కదా, డైరెక్ట్ గా ఫార్ములా ఇది రాస్తారా? ఇది రాసేస్తే చెప్తాను ఇక్కడ నోట్ అని. రైట్, అంటే ఇదే క్వశ్చన్ కి డైరెక్ట్ గా ఏమవుతుంది అంటే ఇన్ ఏ రో, అంటే స్టేషన్సే కాదు, టోటల్ n rows are there, r rows will be selected, they are not consecutive అన్నాడు అనుకోండి. దే ఆర్ నాట్ కన్సిక్యూటివ్ అంటే డైరెక్ట్ గా ఫార్ములా n - r + 1 cr. ఫార్ములా ఏంటండి? n - r + cr, n + r, n - r + 1 cr, n - r + 1 cr. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎన్ని స్టేషన్స్ అండి? 12 స్టేషన్స్. r ఈజ్ ఈక్వల్ టు ఎన్ని స్టేషన్ లో స్టాప్ అవుతుంది? 3 స్టేషన్స్ లో. అంటే 12 - 3 + 1 c3 అంటే 13c3 అంటే 10c3. మీకు ఆ డెరివేషన్ కూడా దీని నుంచి ఈ డెరివేషన్ కూడా ఇలాగే పట్టుకొస్తాం. X3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కాదు మనోహర్. X3 గ్రూప్ ఆఫ్ స్టేషన్స్ ముందు ఒక స్టేషన్ ఆగుతుంది, ఒక స్టాప్ ఉంటుంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఉన్నా అనేసి కాదు, ఎందుకంటే X2 కన్నా ఉన్నవన్నీ కూడా ముందు స్టాప్ లోకి వెళ్ళిపోతాయి. ఆ అబ్బాయి అడిగింది ఏంటంటే ఇక్కడ X1 కదా, ఇది S1, ఇది S2, ఇది S3 కదా, అంటే ఇదన్నీ ఒక గ్రూప్, ఇది X2, ఇది X3 కదా, అంటే X2 స్టేషన్స్ అన్ని కూడా ముందు ఒక స్టాపే ఉంటది. అలాగే X3 కన్నా ముందు ఒక స్టాప్ దగ్గర ఆగితే సరిపోదు, ఎందుకంటే ఈ X2 అన్ని గ్రూపిజం S1 కి వెళ్ళిపోతుంది మనోహర్. కాబట్టి X2 అన్ని ఒక క్లాటి, X3 అని రెండు ఉండకూడదు అనమాట దాని అర్థం. ఎందుకంటే ఈ గ్రూప్ ఆఫ్ స్టేషన్స్ అన్ని ముందు స్టేషన్కి వెళ్ళిపోతున్నాయి అక్కడికి. ఆ ముందు X2 స్టేషన్ లో ఒకటే అని అర్థం. ఓకేనా మనోహర్? రైట్, రాస్తారండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇఫ్ A1 A2, if A is equal to A1 A2 so on AN and B is equal to B1 comma B2 comma BR, అంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే మనకు తెలుసు
నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఫార్ములా ఏమవుతుందండి? ఎన్ ఆఫ్ బి పవర్ ఎన్ ఆఫ్ ఏ అంటే ఆర్ పవర్ ఎన్. నెంబర్ ఆఫ్ వన్ ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ వన్ ఫంక్షన్స్ అంటే అర్థం ఏంటండి? డిస్టింక్ట్ ఎలిమెంట్స్, డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి. డిస్టింక్ట్ ఎలిమెంట్స్, డిస్టింక్ట్ ఇమేజెస్ అంటే అర్థం ఏంటి? అంటే వితౌట్ రిపిటేషన్ అని అర్థం. ఎన్పిఆర్ అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? ఇది ఆర్, ఇది ఆర్ తీసుకుందామా? అంటే ఎన్ ఆఫ్ బి పవర్ ఎన్ ఆఫ్ ఏ. అంటే నెంబర్ ఆఫ్ వన్ ఫంక్షన్స్ అంటే ఫార్ములా ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ. అంటే నెంబర్ ఆఫ్ వన్ ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయి అంటే ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ బిలో ఎన్ని ఉన్నాయండి ఎలిమెంట్స్? ఇక్కడ ఎన్ ఆఫ్ బి అంటే ఎన్, ఎన్ ఆఫ్ ఏలో ఆర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్ బ్రాకెట్ లో డిక్రీజింగ్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇంక్రీజింగ్ ఫంక్షన్స్, డిక్రీజింగ్ ఫంక్షన్స్ అంటే అర్థం ఏంటి? ఇంక్రీజింగ్ అన్నా డిక్రీజింగ్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంక్రీజింగ్ అన్నా డిక్రీజింగ్ అంటే అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే ఇంక్రీజింగ్ అంటే అసెండింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ అంటే డిసెండింగ్ ఆర్డర్. ఆర్డర్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి? సెలక్షన్. సో దిస్ ఈజ్ ఎన్సిఆర్. వెరీ గుడ్. ఎన్ ఆఫ్ బి సి ఎన్ ఆఫ్ ఏ అంటే దాని అర్థం ఏమవుతుందండి? ఎన్సిఆర్. ఎన్సిఆర్ the number of non-decreasing functions, number of non-decreasing functions, number of non-decreasing functions అంటే n minus r plus 1 cr. జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి చాలు. దీని మీద మళ్ళీ నేను ప్రాబ్లమ్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు A1 A2 ఒక 4 ఎలిమెంట్స్ ఇచ్చి, B ఈజ్ ఈక్వల్ టు 5 ఎలిమెంట్స్ ఇచ్చి, నెంబర్ ఆఫ్ ఇది ఎలాగవచ్చు? నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మీకు తెలుసు, నెంబర్ ఆఫ్ వన్ ఫంక్షన్స్ ఆల్రెడీ చెప్పాము, ఆన్ టూ ఫంక్షన్స్ కూడా డిస్కస్ చేసాము. అలాగే నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్, ఆన్ టూ ఫంక్షన్స్ అంటే మనకు ఎన్ పవర్ ఎన్ ఫార్ములా, బైజెక్టివ్ ఫంక్షన్స్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్. అందులో ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ కావాలంటే సెలక్షన్ కాబట్టి ఎన్సిఆర్. అలాగే నాన్ డిక్రీజింగ్ ఆర్ నాన్ ఇంక్రీజింగ్ n minus r plus 1 cr. రాయండి. అంటే దీని మీద ప్రాబ్లమ్స్ అడిగితే డిఫరెంట్ నంబర్లు అడిగి ఇవ్వచ్చు కాబట్టి ఈ ఫార్ములా బేస్ చేసుకొని మీరు నేర్చుకోవచ్చు. ఇబ్బంది రాసేస్తే చెప్పండి అమ్మా, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. రైట్. తర్వాత మ్యాట్రిసెస్ సమ్ లో ఒకటి అడిగారండి. అంటే 115 ఇదేది మనకి సిమెట్రిక్ నాన్ సిమెట్రిక్ అన్న క్వశ్చన్స్ మీద ఒకటి ఎవరు అడిగారు. అది ఒకసారి డిస్కస్ చేశాక మళ్ళీ ఇంకో అడిషనల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఏది బాబు? సో అంటే సిమెట్రిక్ ఫంక్షన్స్, సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏంటంటే అర్థం? సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఇక్కడ చూడండి. అంటే పేజ్ నంబర్ 76 లో 15th క్వశ్చన్ అడిగారు. యూజింగ్ ఎలిమెంట్స్ using -3, -2, -1, 0, 1, 2, 3, 1, 2, 3, the number of 3x3 matrices. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ 3x3 matrices. నెంబర్ ఆఫ్ 3x3 matrices ఎన్ని ఉంటాయి?
సో నంబర్ ఆఫ్ 3x3 మ్యాట్రిసెస్ అంటే టోటల్ గా 3x3 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి మనకి టోటల్ గా? మనకి ఉన్న ఎలిమెంట్స్ 3x3 ఎలిమెంట్స్ మ్యాట్రిక్స్ అంటే A11, A12, A13, A21, A22, A23, A31, A32, A3. ఇది 3x3 మ్యాట్రిక్స్ కదండి. అంటే మనకి ఎన్ని ప్లేసెస్ ఉన్నట్టు? ఇవి 3 హారిజంటల్, 3 వెర్టికల్, 3 లైన్స్. అంటే టోటల్ ప్లేసెస్ ఎన్నండి మనకి? టోటల్ గా 9 ప్లేసెస్. 1 2 3 1 2 3 4 5 6 7 8 9. ఈ టోటల్ గా 9 ప్లేసెస్ లో ఈ 9 ప్లేసెస్ లో టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడండి? 7 ఎలిమెంట్స్. అంటే ఈ ప్లేస్ ని ఫిల్అప్ చేయడానికి 7 వేస్, ఈ ప్లేస్ ని ఫిల్అప్ చేయడానికి 7 వేస్, ఈ ప్లేస్ ని ఫిల్అప్ చేయడానికి 7 వేస్. సో ద టోటల్ నంబర్ ఆఫ్ 3x3 మ్యాట్రిసెస్ అంటే టోటల్ గా మనకి 9 ప్లేసెస్. సపోజ్ 2x2 మ్యాట్రిసెస్ తీసుకోండి. ఈ ప్లేస్ అన్నాడు అంటే ఈ ప్లేస్ అంటే -3 పెట్టచ్చు, -2 పెట్టచ్చు, -1 0 1 2 3 అట్లాగా మనం పెట్టడానికి పాసిబిలిటీ ఉంటది. అంటే ఈ ప్లేస్ 7, ఈ ప్లేస్ 7 7 7. 2x2 మ్యాట్రిసెస్ అంటే 2 2s are 4 ఎలిమెంట్స్ కాబట్టి 7 4 వేస్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి 3x3 మ్యాట్రిసెస్ కాబట్టి టోటల్ గా ఎన్ని ప్లేసెస్ పాసిబిలిటీ ఉంటది అంటే 9 ప్లేసెస్ పాసిబిలిటీ ఉంటది. ఈ 9 ప్లేసెస్ లో ఈచ్ ప్లేస్ ని మనం 7 టైమ్స్ మనం పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటది కాబట్టి నంబర్ ఆఫ్ 3x3 మ్యాట్రిసెస్ ఈజ్ 7 పవర్ 9. 7 పవర్ 9. ఇప్పుడు సెకండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే చూడండి, నంబర్ ఆఫ్ 3x3 సిమెట్రిక్ మ్యాట్రిసెస్. నంబర్ ఆఫ్ 3x3 స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అసలు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే కంపల్సరిగా మనకి ఏం చేయాలండి? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే దాని అర్థం ఏంటి? A is equal to -A ట్రాన్స్పోజ్ నే మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. దీనిలో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే కంపల్సరిగా 0 0 ఉండాల్సిందే. సో ఆడ్ ఆర్డర్ లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది 0 0 ఉండాల్సిందే. కాబట్టి ఈ ప్లేస్ ఇక్కడ ఏదైతే ఒక ప్లేస్ ని ఫిక్స్ చేసేసామో ఆటోమేటిక్ గా ఈ ప్లేస్ మనం ఇచ్చేస్తున్నట్టే కదండి. అంటే నంబర్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎన్ని అవుతున్నాయి మనకి ఇక్కడ అంటే నంబర్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రీప్లేస్ దీస్ ఎలిమెంట్స్ అంటే 0 0 0 0. ఎందుకంటే ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కాబట్టి ఇక్కడ ఏదైతే పెడతామో దానికి ఆపోజిట్ వేలోనే కదా మనం పెట్టేది. అంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ పెడుతున్నామో దానికి ఆపోజిట్ వేలోనే పెడుతున్నాం కాబట్టి ఈ 3 ప్లేస్ ని మనం ఫిల్అప్ చేసేసుకుంటే సమ్ అయిపోయినట్టే. ఈ 3 ప్లేసెస్ ని ఎలా ఫిల్అప్ చేసుకోవచ్చు అండి? సో అబౌవ్ ఈ ఎలిమెంట్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా వదిలేద్దాం. అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ places, 3 places can filled by 7 elements is 7 cube. అంటే టోటల్ గా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి? నంబర్ ఆఫ్ 3x3 స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్ టోటల్ 7 క్యూబ్. నోట్ చేయండి. అంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో ఈ ఎలిమెంట్ సేమే కదా. కావాలంటే ఇక్కడ రాసుకుందాం. వన్ వే. ఎందుకంటే ఇది ఉంటే దానికి ఆపోజిట్, ఇది ఉంటే దానికి ఆపోజిట్, ఇది ఉంటే దానికి ఆపోజిట్. 0 0 కూడా పెట్టు. వన్ వే. లేదా లోవర్ ట్రయాంగిల్ ఎలిమెంట్ రాస్తే అప్పర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ వన్ వే. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది మస్ట్ గా అండ్ ఇక్కడ కావాలంటే రాసుకోండి. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 0. ఎలిమెంట్స్ 0 0 0. దిస్ ఈజ్ వన్ వే. లోవర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ వన్ వే. సో దేర్ ఫోర్ టోటల్ 7 క్యూబ్. అంటే
టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాట్రిక్స్ 7/9. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఈ 3 ప్లేసెస్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 0 ఫిల్అప్ ఆఫ్ ఆర్డర్ కాబట్టి 0 ఈ ప్లేసెస్ అనేది 1 వే. ఇక్కడ ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్ వెర్షన్, ఇక్కడ ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్ వెర్షన్. అంటే ఇక్కడ 3 ఉంటే -3, 2 ఉంటే -2, 1 ఉంటే -1, 0 పెట్టామనుకో ఇక్కడ 0 అది కూడా 1 వే. అప్పర్ ట్రయాంగిల్ లో 0 ఉండొచ్చు, ఇక్కడ 0 ఉందనుకో ఇక్కడ కూడా 0 కదా. రిపిటేషన్స్ ఎలా అవడమ్మా, వితౌట్ రిపిటేషన్ అని అన్నాడు క్వశ్చన్ లో. వితౌట్ రిపిటేషన్ అని అంటేనే మనం మెన్షన్ చేయాలి. వితౌట్ రిపిటేషన్ అనా విత్ రిపిటేషన్ ఏం అనలా, కాబట్టి విత్ రిపిటేషన్ గానే కన్సిడర్ చేస్తాం. ఓకేనందా రాహుల్? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ నెక్స్ట్ అదే రాయండి. సెవెన్ క్యూబ్ ఇస్తే అది తప్పే కదా. అది ఫస్ట్ 7 క్యూబ్ ఇచ్చాడంట, అది తప్పది. 7/9 అది. ఓకే సందీప్ రాస్తారానన్నా మెసేజ్ చేయండి అమ్మా. రైట్. నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కేస్ 3. నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏమై ఉండాలండి అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటేనే కాన్సెప్ట్ A is equal to A ట్రాన్స్పోజ్. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైనా ఉండొచ్చు, అట్లాగే ఈ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇది వన్ వే. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఎన్ని ప్లేసెస్ అండి? ఇవి ఒక 3 ప్లేసెస్, ఇది ఒక 3 ప్లేస్. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎన్ని ప్లేసెస్ అండి? 3 ప్లేసెస్. కెన్ ఫిల్ 7 వేస్ కాబట్టి 7 క్యూబ్ వేస్. అట్లాగే అప్పర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ 3 ప్లేసెస్ కెన్ వేస్ 7/3 వేస్. లోవర్ ట్రయాంగిల్ ఎలిమెంట్ 1 వే. టోటల్ ఎంత అవుతుందండి? టోటల్ వేస్ 7 క్యూబ్ ఇంటూ 7 క్యూబ్ ఇంటూ 1 అంటే 7/6 వేస్. నోట్ చేయండి అమ్మా. తర్వాత ట్రేస్ ఒకటి ఉంది, అది ఒకటి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మస్ట్ గా 0 ఉండాల్సిందే, అప్పుడే A is equal to -A ట్రాన్స్పోజ్ అవుతుంది. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో ఉండాల్సిన అవసరం లేదు. సిమెట్రిక్ గౌతమ్ నాయుడు ఎందుకు 1 వే అంటే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే చూడమ్మా, సపోజ్ ఇది 2 1 3 ఇలా పెట్టాను అనుకో, ఈ ప్లేస్ అనేది 3 పెడితే ఇక్కడ 3 పెట్టాను అనుకో మస్ట్ గా ఇక్కడ 3 పెట్టాల్సిందే. ఇక్కడ 1 పెడితే మస్ట్ గా ఇక్కడ 1 పెట్టాల్సిందే. ఇక్కడ -1 పెడితే ఇక్కడ మస్ట్ గా 1 -1 పెట్టాల్సిందే. అంటే ఇక్కడ ఏం పెడుతున్నామో ఇక్కడ అదే పెట్టాలి, అట్లాగే ఇక్కడ ఏం పెడుతున్నామో ఇక్కడ అదే పెట్టాలి. ఇది సేమే కదా. అంటే ఇక్కడ ప్లేస్ ని ఫిల్అప్ చేసేటప్పుడు ఆటోమేటిక్ 1 వేయే కదా. అంటే మనం చెప్పాను చూడు, పాలిడ్రమ్ నంబర్ చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తాం కదా గౌతమ్, అలా అన్నమాట. అందుకనే లోవర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 1 వే అవుతున్నాయి. అప్పర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ ప్లేసెస్ ని మనం మెజర్మెంట్స్ చేసేసుకుంటే సమ్ అయిపోతుంది. ఓకేనా బాబు? గౌతమ్ అబ్బాయి ఏంటంటే లోవర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ ఎందుకు 1 అడిగాడు. రైట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రేస్ అడుగుతున్నాడు అండి వాడు. ఏమడిగాడండి? ద నంబర్ ఆఫ్ 3/3 మ్యాట్రిసెస్ హ్యావింగ్ ట్రేస్ 0 అనేది క్వశ్చన్. ట్రేస్ అంటే అర్థం ఏంటి? ట్రేస్ అంటే సమ్ ఆఫ్
ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కదా. అంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే A11 ప్లస్ A22 ప్లస్ A33. సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు A11 ప్లస్ A22 ప్లస్ A33 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే వీటిలో ఏ నెంబర్స్ మనం సమ్ అనేది 0 అవుతుందో కన్సిడర్ చేస్తే సమ్ అయిపోయింది. వెరీ గుడ్. వీటిలో ఏ నెంబర్ సమ్ అనేది 0 అవుతుందో చెక్ చేసుకోండి. అంటే ఈ 7 లో 3ని సెలెక్ట్ చేయాలి. ఆ సెలెక్ట్ చేసిన 3 కూడా ఏమై ఉండాలి, కంపల్సరీగా సమ్ అనేది మనకి 0 అయి ఉండాలి. అంటే మనం ఇష్టానుసారంగా కాకుండా ఒక ఆర్డర్లో వెళ్దాం. ఫస్ట్ -3 పెట్టుకున్నాను అనుకోండి, -3 0 0 3 అంటే దీని యొక్క సమ్ ఒకటే కదా. అట్లాగే సెకండ్ కండిషన్ -2 పెట్టాను అనుకోండి, -2 0. ఒక ఆర్డర్ మెన్షన్ లోకి వెళ్ళిపోతే మనకి సగం ఈజీ అయిపోతుందండి. -1 0 1 అంతే కదండి, ఎందుకంటే ఆపోజిట్ వెర్షన్ లో ఉంటుంది. ఇంకోటి 0 0 0 అనేది లాస్ట్ లో పెట్టుకోవచ్చు. ఇక -2 ఇక్కడ పెట్టి 1 1 పెట్టచ్చు కదా. -2 +1 +1 +2 1 + 1 2. తర్వాత ఇంకోటి ఏమవుతుందండి, నెక్స్ట్ -3 పెట్టా, -3 నుంచి వెళ్దాం అనుకున్నాం కదా. -3 పెట్టినట్లయితే -3 పెడితే ఇక్కడ 1 2, అలాగే -2 పెడితే 1 1. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే -2 1 1. నెక్స్ట్ -2 1 1 అన్నప్పుడు దీనికి ఆపోజిట్ వెర్షన్ అంటే 2 -1 -1. దీనికి ఆపోజిట్ వెర్షన్ 3 1 1. సారీ 3 -1 -2. లాస్ట్ది 0 0 0 కదా. వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే ఈ ప్లేసెస్ ని మళ్ళీ మారచ్చు కదా. ఎందుకంటే A11 A22 A33 మాత్రమే ప్రెసెంట్ ఇదే కదా. అంటే ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఈ ప్లేస్ అంటే ఇక్కడ నేను -3 0 3 పెడితే మళ్ళీ వీటిని మార్చచ్చు కదా. అంటే ఇక్కడ 3 0 -3 అంటే వీటిని మార్చచ్చు కాబట్టి ఇది 3 ఫ్యాక్టోరియల్ వేస్ అవుతుంది. ఈ 3 కూడా డిఫరెంటే. -3 0 3 2 డిఫరెంట్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఇది కూడా 3 ఫ్యాక్టోరియల్ వేస్. దిస్ ఈజ్ ఆల్సో 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఇది చూడండి అమ్మా, ఇది ఎన్ని ఫ్యాక్టోరియల్ వేస్ అవుతుంది చూడండి. -2 1 1 అంటే 1 1 అనేది సిమిలరిటీ అంటే టోటల్ గా 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఎందుకు 1 1 సిమిలర్ వే కాబట్టి. ఇక్కడండి 3 ఫ్యాక్టోరియల్ బై -1 -1 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇదేమవుతుందండి మళ్ళీ 3 -1 -2 అంటే ఇది కూడా 3 ఫ్యాక్టోరియల్ వేస్ అంతే కదా. 0 0 అంటే 1 వే. ఇవన్నీ టోటల్ యాడ్ చేసుకోవటం, టోటల్ సెలక్షన్స్. ఇప్పుడు ఇదంతా కూడా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కే. ఇక రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయండి, ఈ సెలక్షన్స్ అంతా కూడా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇంకా రిమైనింగ్ సెలక్షన్స్ ఏంటి 1 2 3 4 5 6. వీటిలో ఇవి ఎట్లాగైనా రాయొచ్చు అనమాట. ఇదంతా టోటల్ ఎంత వచ్చింది చెప్పండి అమ్మా. టోటల్ ఇది కౌంట్ చేసి చెప్పండి. 1 2 3 4 5 5 into 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ ఫ్యాక్టోరియల్ 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 + 3 అంటే 6 + 1 అంటే 30 + 1 అంటే 37 అంతే కదా. ఇప్పుడు ఏమన్నాడండి వాడు అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది 37 వేస్. రిమైనింగ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయండి, రిమైనింగ్ 6 ప్లేసెస్ can fill by 7 power 6 ways. So total ways, required number of ways 37 into 7 power 6. నోట్ చేయండి. ఓకే బాబు నానా, మీరు అందుకే నేను అడుగుతా ఉన్నాను, ఎవరైనా రాస్తున్నారా చెప్పండి. మెసేజ్ చేస్తా ఉన్నా, సుమారు ఒక 10-15 మెంబర్స్ చేస్తున్నారు మెసేజ్.
చేస్తున్నాను, తర్వాత నేను రబ్ చేస్తున్నాను. ఓకేనా బాబు? డాట్ 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 ఈజ్ రైటింగ్. ఓకే, నోట్ చేయండి. ఓ మై గుడ్నెస్. ఫిఫ్టీన్ తర్వాత, అవునమ్మా, 15 నవంబర్ 15 తర్వాత. తర్వాత లాస్ట్ లో మనం స్పైడర్ మ్యాన్ సమ్ ఒకటి డిస్కస్ చేద్దాం. ప్రాబిలిటీ చాప్టర్ అమ్మా, నెక్స్ట్ లక్ష్మణ్. రైట్, నోట్ చేస్తారండి, చెప్పండి అమ్మా. మెసేజ్ చేయాలి బాబు. నెక్స్ట్ అండి, ఒక క్వశ్చన్ రాయండి అమ్మా. రాస్తారా బాబు? బాబు డాట్ 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 total number of 6-digit number, write the question. Total number of 6-digit number, total number of 6-digit number, 6-digit number, x1, x2, x3, x4, x5, x6 having the property, condition having the property x1 less than x2 less than or equal to x3 less than x4 less than x5 less than or equal to x6. అంటే ఎలా ఉండాలట ప్రాపర్టీ? x1 less than x2 less than or equal to x3 less than x4 less than x5 less than or equal to 6. అంటే 6-digit నంబర్ కావాలి, కానీ ఈ ప్రాపర్టీ ఉండాలి. అంటే x1 less than x2 less than or equal to x3 less than x4 less than x5 less than or equal to x6. జనరల్ గా ఇది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి మనం చెప్పేస్తాం. సెలక్షన్ తీసుకోవాలా లేదా మనం పెర్మిటేషన్ తీసుకోవాలా? ఆర్డర్ కాబట్టి, అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఏం తీసుకోవాలండి? సెలక్షన్ ఆబ్వియస్లీ. సో దీనిలో డిఫరెంట్ కేసెస్ మనం అబ్జర్వ్ చేస్తే సమ్ అయిపోయింది. కేస్ 1 టోటల్ గా ఎన్ని, ద టోటల్ నంబర్ ఆఫ్ 6-digit నంబర్ అన్నారు. సో x1 less than x2 less than కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేసు ఏంటండి? x1 less than, x2 less than, x3 less than, x4 less than, x5 less than, x6. అంటే అన్ని లెస్ దాన్ కేసు ఉంటుంది కదా. టోటల్ గా మనకి డిజిట్స్ ఎన్నండి? మనకి డిజిట్స్ అనేది మనకి టోటల్ గా 0 to 9 డిజిట్స్, అంటే టోటల్ గా 10 డిజిట్స్. కానీ 6-digit నంబర్ అన్నారు కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో మనం ఏం చేయాలి? 0 పెట్టకూడదు, అంటే 9 డిజిట్స్.
9 డిజిట్స్ లో 6 డిజిట్స్ ని సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఈ కేసులో ఏమవుతుందంటే 9C6 వేస్ అవుతుంది. ఇక కేస్ 2 చూడండి. కేస్ 2 ఏంటంటే x1 లెస్ దాన్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x3 అన్నాడు కదా, అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెడతారు. లెస్ దాన్ x4 లెస్ దాన్ x5 లెస్ దాన్ x6. ఇది ఎన్ని రకాలుగా అవుతుందండి చూడండి. అంటే ఎన్ని డిజిట్స్ ఇక్కడ ఉన్నాయి, నేచురల్ గా ఇది కూడా 9 డిజిట్స్ లోనే, కానీ ఎన్ని డిజిట్స్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అంటే ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ పార్ట్ లో x2 ఈజ్ ఈక్వల్ టు x3 అంటే సపోజ్ ఇక్కడ అర్థం ఏంటంటే సపోజ్ 2 3 4 ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా 4, అంటే x2 ఈజ్ ఈక్వల్ టు x3 కాబట్టి ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ కూడా 3 4 5 6, అంటే ఈ 2 డిజిట్స్ ఈక్వల్ అని అర్థం. అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ సెలెక్ట్ చేసినట్టుగా 1 2 3 4 5, కాబట్టి 5 డిజిట్స్ నే సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది 9C5 వేస్ అవుతుంది అనమాట. ఇది 9C5 వేస్. ఇక కేస్ 3 అంటే x1 లెస్ దాన్ x2 లెస్ దాన్ x3 లెస్ దాన్ x4 లెస్ దాన్ x5 ఇజ్ ఈక్వల్ టు x6, అంటే లాస్ట్ డిజిట్ కూడా ఈక్వల్ అయిపోవచ్చు కదా, కాబట్టి అప్పుడు ఇవి కూడా 5 డిజిట్సే కాబట్టి 9C5 వేస్. ఇక కేస్ 4 అంటే ఇక్కడ ఈక్వల్ టు రావచ్చు, అంటే x1 లెస్ దాన్ x2 ఇజ్ ఈక్వల్ టు x3 లెస్ దాన్ x4 లెస్ దాన్ x5 ఇజ్ ఈక్వల్ టు x6. అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ అంటున్నాను, ఇది ఒక డిజిట్ గా కన్సిడర్ చేస్తాం, ఇది ఒక డిజిట్ గా 1 2 3 4, అంటే 4 వేస్ 9C4. టోటల్ సెలెక్షన్స్ అంటే 9C6 ప్లస్ 2 times of 9C5 plus 9C4. That is the answer. Note చేయండి. x3 is equal to x4. x3 is equal to x4 అవటానికి లేదు. ఎందుకు లేదు అంటే ఇది x2 less than or equal to x3 కదా, కాబట్టి x2 is equal to x3 కేసు ఉంటుంది, లేదా x2 less than x3 అవుతుంది. నువ్వు జనరల్ గా నీ అర్థం అసలు ఇక్కడ కవి హృదయం ఏంటి అంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటి అట, ఏ లెస్ దాన్ బి ఆర్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి కదా, అంటే లెస్ దాన్ అయినా అవ్వచ్చు లేదా ఏ ఈక్వల్ టు బి అని అవ్వచ్చు, అది దాని అర్థం. ఏది ఒక్కటైనా సరిపోతుంది అనమాట. ఓకేనా బాబు? 10C4 అవ్వదు కార్తిక్. ఎందుకు 10C4 అవ్వదు అంటే వాడు 6 డిజిటెడ్ నెంబర్ అన్నాడు. 6 డిజిటెడ్ నెంబర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ప్లస్ లో 0 పెట్టావనుకో అదే డిజిటెడ్ అయిపోతుంది, 5 డిజిటెడ్ అయిపోతుంది. కాబట్టి అది నీకు 10C4 అవ్వదు అనమాట. గుడ్. ఎందుకు 10C4 అవ్వదు అంటే ఫస్ట్ ప్లేస్ లో 0 పెట్టకూడదు, 1 నుంచి 9 వరకే పెట్టాలి, మధ్యలో ఉండొచ్చు, ఇబ్బంది లేదు. గివెన్ కండిషన్ ఎలా సాటిస్ఫై చేస్తుందనా అంటే ఈ టోటల్ సెలక్షన్స్ లో ఈ కేస్ అయినా ఆర్, ఈ కేస్ అయినా ఆర్, ఈ కేస్ అయినా ఆర్, ఈ కేస్ అయినా ఆర్ వచ్చేటప్పుడు మనం ఏం వాడతాం, ప్లస్ దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్. ఓకేనమ్మా? గ్రేటర్ దాన్ ఇచ్చాడు అనుకోండి, గ్రేటర్ దాన్ ఇస్తే అప్పుడు 10C4 అవుతుంది. వెరీ గుడ్ రాహుల్. ఇది లెస్ దాన్ ఇచ్చాడు కదా కండిషన్, హ్యావింగ్ ఎ ప్రాపర్టీ గ్రేటర్ దాన్ అన్నాడు అనుకోండి, హ్యావింగ్ ఎ ప్రాపర్టీ గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఏమవుతుంది, 10C4 అవుతుంది, 10C6 అవుతుంది. ఓకే రాహుల్? ఇది ఎంత వచ్చిందమ్మా, 2436. 2436 లేదంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, అంటే 9C6 ప్లస్ 9C5 ప్లస్ 9C5 ప్లస్ 9C4, అంటే ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఎన్ మైనస్ ఆర్ అంటే అర్థం ఏంటవుతుంది, n+1 సిఆర్ కాబట్టి 10C6, ఇది 10C5, అంటే 10C6 ప్లస్ 10C5 అంటే 11C6 ప్లస్ 11C6 అన్నా పర్లేదు, 11C5 అన్నా పర్వాలేదు, ఎందుకంటే ఎన్సిఆర్ అన్నా ఎన్సిఎన్ మైనస్ ఆర్ అన్నా ఒకటే కాబట్టి. ఓకేనా బాబు? నెక్స్ట్ అండి, నన్ను రాస్తారా బాబు?
నెక్స్ట్ కండిషన్. చూడండమ్మా, ఏ కమిటీ ఆఫ్ 6 men, a committee of 6 men, a committee of 6 chosen from 10 men 7 women, 10 men 7 women, 10 men 7 women, at least 3 men and 2 women, contains at least 3 men and 2 women, 3 men and 2 women. If a two particular women refused, if two particular women refused to serve the same committee. Two particular women refused to serve same committee. Then the required number of ways of forming committee. Forming a committee. క్వశ్చన్ అర్థమైందండి? మరొకసారి చదువుతున్నాను చూడండి. కమిటీలో 6 members ఉండాలి. వాటిలో 10 men 7 women ఉంటారు. అంటే 10 men 7 women నుంచి 6 men కమిటీ అంటే జనరల్ గా 17C6 రాస్తాం వితౌట్ రిస్ట్రిక్షన్. అయితే కంటైన్స్ అట్లీస్ట్ 3 men 2 women. ఆ కమిటీలో కంపల్సరిగా 3 men 2 women ఉండాలి. ఇన్ఫాక్ట్ 2 particular women refuse to serve the same committee. అందులో కూడా 2 particular women వాళ్ళు ఉండకూడదు. సో కాబట్టి ఎట్లా చేస్తాము? ఇక్కడ చూడండి అమ్మా, మనకి మెన్ ఎంతమంది అండి? 10 men ఉండాలి, 7 women ఉండాలి. దీనిలో ఏమంటానండి, కమిటీలో ఎంత ఉండాలండి? 6 committees లో 6 selections. కమిటీలో ఎంతమంది ఉండాలండి? 6 members ఉండాలి. ముందుగా టోటల్ సెలక్షన్ చూద్దాం. అట్లీస్ట్ ఏమంటున్నాడండి ఇక్కడ? కండిషన్ ఏమన్నాడండి? అట్లీస్ట్ 3 men and 2 women. అంటే అట్లీస్ట్ 3 men 2 women ఉండాల్సిందే. అంటే ఇక్కడ 3 రాశాను అనుకోండి, 3 అనే రాయి. అట్లీస్ట్ 3 men అంటే 3 అయినా రావచ్చు, 4 అయినా అవ్వచ్చు, 5 అయినా అవ్వచ్చు, ఎంతైనా కావచ్చు. కానీ ఉమెన్ అట్లీస్ట్ ఎంత ఉండాలి? మళ్ళీ 2 ఉండాలి. అంటే అట్లీస్ట్ ఇక్కడ 3 men ఉన్నారు అంటే ఉమెన్ 3 అయినా ఉండాలి. టోటల్ 6 కదా, 6 లో 3 men అయిపోయారు కాబట్టి 3 women, 4 men కాబట్టి 2 women. ఇక్కడ 5 రాశానంటే 1 రాశాను అనుకోండి, పాసిబిలిటీ అవ్వదు. ఎందుకు పాసిబిలిటీ అవ్వదు అంటే ఆ కమిటీలో అట్లీస్ట్ 3 men 2 women ఉండాలి. కానీ ఇక్కడ 1 women ఉంటుంది కాబట్టి ఈ పాసిబిలిటీస్ ఉండదు, మిగతా పాసిబిలిటీస్ కూడా ఏముండవు. అంటే ఈ 2 పాసిబిలిటీస్ వస్తాయి. అంటే ఈ సెలక్షన్ ఎలా అండి అంటే దిస్ సెలక్షన్ ఈస్ 10C3 into 7C3. అంటే ఇక్కడ ఏమవుతుందండి? 10C4 into 7C2. ఈ టోటల్ ఎంత అవుతుందండి? టోటల్ సెలక్షన్ టోటల్ ఈస్ 10C3 into 7C3 plus 10C4 into 7C. తర్వాత ఇక్కడ కండిషన్ ఏమన్నాడు వాడు? ఇక్కడతో అయిపోలే ఆ క్వశ్చన్. అంటే ఇది ఒక క్వశ్చన్. దీనిలో కూడా పర్టికులర్ గా ఏమంటున్నాడు? ఇఫ్ 2 particular women రిఫ్యూజ్ అంటే రిజెక్షన్, రిఫ్యూజ్ టు సర్వ్ ద సేమ్ కమిటీ. ఆ కమిటీలో ఇంకొక 2 particular persons అనే వాళ్ళు ఉండకూడదు, అంటే ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే టోటల్ 2 particular persons ని ఇంక్లూడ్ చేసుకొని వాటిలో తీసేయచ్చు కదా. అంటే 2 particular women included, 2 particular women included, 2 particular person included అంటే చూడండి అమ్మా, మెన్స్ తో సంబంధం ఈ 2 కేసులే మళ్ళీ. అంటే దాని అర్థం ఎలా రాయొచ్చండి? 10C3 2 particular women included కాబట్టి
ఇంక్లూడెడ్ కాబట్టి 7 లో 2 సబ్ట్రాక్షన్ చేయాలి, 3 లో 2 సబ్ట్రాక్షన్ చేయాలి, అంతే కదండి. అంటే దాని అర్థం ఏంటి? ఇంటూ 7 మైనస్ సి 3 మైనస్ 2 ప్లస్ ఈ కేసులో ఎంత అవుతుందండి? 10c4 ఇంటూ 7 మైనస్ 2 c2 మైనస్ 2. అంటే దాని అర్థం ఎంత అండి? ఇక్కడ 10c3 ఇంటూ 5c1 ప్లస్ 10c4 ఇంటూ 5c0. ఇదంతా. ఇప్పుడు రిక్వైర్డ్ సెలక్షన్స్, రిక్వైర్డ్ బేస్, రిక్వైర్డ్ నంబర్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాయాలమ్మా? టోటల్ మైనస్ 2 పర్టికులర్ ఇంక్లూడెడ్. 2 పర్టికులర్ ఉమెన్ ఇక్కడ, 2 పర్టికులర్ ఉమెన్ ఇంక్లూడెడ్. ఉమెన్ ఇంక్లూడెడ్, 2 పర్టికులర్ ఉమెన్ ఇంక్లూడెడ్. ఇదంతా వచ్చిందో చెప్పండి, ఇదంతా వచ్చిందో చెప్పండి. చేస్తారా? ఇదంతా వచ్చిందమ్మా? మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ కమిటీలో ఏమంటున్నాడండి వాడు అంటే, ఏ కమిటీ ఆఫ్ 6 men కమిటీలో ఉండాలి, 10 men 7 women. వీటిలో 6 members ఏమై ఉండాలి అంటే, 6 members కమిటీ అట్లీస్ట్ 3 men 2 women. 3 men ఉండాలి, 2 women కంపల్సరీగా ఉండాలి. అంటే 3 men అయినా అవ్వచ్చు, 4 అయినా రాయొచ్చు. 6 కాబట్టి 3 ladies 2 ladies ఈ కేసులో. కాబట్టి 10 లో 3 సెలక్షన్స్ అంటే 10c3 వేస్, ఇది 7c3 వేస్. ఈ సెక్షన్ లో 7c4 10c4 ఇంటూ 7c, ఇది టోటల్ వే. ఇప్పుడు ఏంటంటే, ఇన్ దిస్ కమిటీ రిఫ్యూజ్ టు సర్వ్ ద సేమ్ కమిటీ, రిఫ్యూజ్ టు 2 పర్టికులర్ ఉమెన్. 2 పర్టికులర్ ఉమెన్ ఉండకూడదు. ఈ కేసులో 2 పర్టికులర్ ఉమెన్ తీసేసేయాలి, ఈ పర్టికులర్ కేసులో 2 పర్టికులర్ ఉమెన్ తీసేసేయాలి. అంటే మెన్ సెలక్షన్ సేమే 10c3 అంటే 7 మైనస్ 2 c3 మైనస్ 2 ప్లస్ 10c4 ఇంటూ 7 మైనస్ 2 c2 మైనస్ 2. బాబు ఇది ఎంత వచ్చిందో చెప్పగలరా? ఇది చెప్పండి, టోటల్ చెప్పండి. మీరు ఆహేస్తున్నారు, చెప్పండి అమ్మా, టోటల్ చెప్పండి. ఎక్స్క్లూడెడ్ అంటే ఈ సెలక్షన్ లో ఇంక్లూడ్ చేసిన పర్సన్స్ ని తీసేసేయాలి. అది ఎంత వచ్చిందండి? సెవెన్ 800. ఫస్ట్ ఇదంతా వచ్చిందమ్మా, ఇదంతా వచ్చిందమ్మా, ఇదంతా వచ్చింది, ఇదంతా వచ్చింది. 7800 టోటల్. ఓకే రైట్. ఒక స్పైడర్ మ్యాన్ సమ్ చెప్తాను చూడండి అమ్మా. బాబు వరుణ్ కుమార్, వరుణ్, రైట్. నోట్ చేస్తారు కదా నాన్న, నోట్ చేస్తారా? రైట్. ఒక్కోసారి మెన్స్ మెజారిటీ అన్నాడు అనుకోండి, దీనిలోనే మెన్స్ మెజారిటీ అంటే ఏం చేస్తాం? 4-2 అంటాం. దీనిలోనే ఉమెన్స్ మెజారిటీ అన్నాడు అనుకోండి, ఇది 3 ఇది 2. ఉమెన్స్ మెజారిటీ ఉండదు కదా, మెన్స్ మెజారిటీ ఉంటుంది ఇందులో. రైట్, రాయండి అమ్మా. నెక్స్ట్, ఏ స్పైడర్ మ్యాన్ has to crawl along a rectangular web grid from 00 to 50-40 such that at each step
one of the coordinate increased by one of coordinates increased by 1 unit, suppose if he reaches 10,8 or 13,10,8 or 30,25, he loses that he loses his superpower. So find the number of ways he remains superhero. ఇది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఓకే కార్తీక్, అంటే ఒక స్పైడర్ మ్యాన్ ఒక రెక్టాంగిల్ గ్రిడ్ ఉన్నదన్నాడండి. అంటే ఇక్కడ ఏదో మనం సినిమాల్లో చూసినట్టుగా స్పైడర్ మ్యాన్ అనేవాడు ఈ రెక్టాంగులర్ గ్రిడ్ ఏంటంట 0 నుంచి 50-40 వరకు ఉన్నదట. 50-40 వరకు ఉంటే వీడు ఏమంటున్నాడు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, అంటే ప్రతి ఒక్కొక్క స్టెప్ అనేది వెళ్తాడు వాడు. కానీ వీడు కంపల్సరిగా 10-8 కానీ 30-25 దగ్గర కానీ ఆగితే ఆ సూపర్ పవర్ యొక్క పవర్ అనేది పోతుంది అనమాట. ఈ లాసెస్ పవర్. దెన్ వెన్ ఇట్ ఈస్ బికమ్ ఏ సూపర్ పవర్. ఎప్పుడు సూపర్ పవర్ అవుతాడు అంటే ఎక్కడెక్కడ ఆగకూడదు వీడు అంటే 10,8 దగ్గర, తర్వాత ఇంకొక దగ్గర ఎక్కడంటే అండి 30,25 దగ్గర ఆగితే వీడు లాసెస్ సూపర్ పవర్. అయితే ఓవరాల్ గా వీడు సూపర్ పవర్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే కండిషన్ ఏమవుతుందండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళటము, అట్లాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళటం, తర్వాత ఇలా వెళ్ళటం, అంతే కదా దాని అర్థం. సో ఇది ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ వేస్ టోటల్ గా మనం నిన్న డిస్కస్ చేసే కదండి స్టెప్ వైజ్ గా ప్రాసెస్. ఆ ప్యాటర్న్ లోనే ఇది కూడా క్వశ్చన్ డైరెక్ట్ గా రాస్తుందని చూడండి. నెంబర్ ఆఫ్ వేస్ అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోతే 90లో అంటే హారిజంటల్ గానే వెళ్ళొచ్చు లేదా వెర్టికల్ గానే వెళ్ళొచ్చు. కాబట్టి 90C50 అయినా పర్లేదు, 90C40 అయినా పర్లేదు టోటల్ గా వెళ్తే. కానీ ఇలా మధ్యలో వెళ్ళటం వల్ల వాడు సూపర్ పవర్ లాస్ అవుతున్నాడు. కాబట్టి ఏటిని మనం సబ్ట్రాక్షన్ చేసేస్తాము, 0 నుంచి A దాకా, అట్లాగే A నుంచి B దాకా. లేదంటే దీన్ని ఏ అనుకుంది, మళ్ళీ 0 అంటే మళ్ళీ A, ఇది B అనుకోండి, ఇది C అనుకోండి. అంటే A నుంచి B దాకా, B నుంచి C దాకా వెళ్తే తర్వాత C నుంచి D దాకా వెళ్ళేదాన్ని సబ్ట్రాక్షన్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనకి ఏమైపోతుందండి, మనకి సమ్ వచ్చేస్తుంది కదండి. అంటే దీన్ని అట్లా నెంబర్ ఆఫ్ రూట్స్ ఫ్రమ్ A to B లో నెంబర్ ఆఫ్ రూట్స్ ఫ్రమ్ A నుంచి D దాకా ఉన్న రూట్స్ ని ఏవేవి తీసేస్తున్నామండి, నెంబర్ ఆఫ్ రూట్స్ A to D లో మనం నెంబర్ ఆఫ్ రూట్స్ ఫ్రమ్ A to B, నెంబర్ ఆఫ్ రూట్స్ ఫ్రమ్ B to C, నెంబర్ ఆఫ్ రూట్స్ మళ్ళీ తర్వాత ఏం చేయాలండి, మైనస్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఫ్రమ్ C to D. అవి చేస్తే సమ్ అయిపోయినట్టే కదండి. ఇక్కడ చూడండి అమ్మ, నెంబర్ ఆఫ్ రూట్స్ ఫ్రమ్ A to D టోటల్ రిక్వైర్డ్ వేస్ is equal to రూట్స్ ఫ్రమ్ A to D లో ఏవే సబ్ట్రాక్షన్ చేసేస్తున్నామండి, A to B ఒకటి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. తర్వాత ఏంటండి B to C సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి సబ్ట్రాక్షన్ చేయాలి, దెన్ సబ్ట్రాక్షన్ ఫ్రమ్ C to D, అంతే కదండి. C to D ఇప్పుడు ఫస్ట్ టోటల్ రూట్స్ ఎన్ని అవుతున్నాయని చెప్పండి అమ్మ. ఇక్కడ టోటల్ రూట్స్ 90+, అంటే టోటల్ రూట్స్ ఎంత అవుతుందండి, A to D అంటే అర్థం ఏంటండి, ఇక్కడ డైరెక్ట్ గా 50-40 అంటే 50+40 అంటే 90C40 అయినా రాయొచ్చు లేదా 90C50 అయినా రాయొచ్చు.
ఏ టు బి అంటే ఇక్కడ నుంచి ఈ రెండింటి మధ్య సబ్ట్రాక్షన్ చేసుకోవాలి కదా. అంటే దాని అర్థం ఏంటి, ఏ టు బి అన్నప్పుడు ఇది 10 - 0 10 8 - 0 10 - 0 8 - 0 అంటే దాని అర్థం ఏమైపోతుందండి ఇక్కడ, దిస్ ఈజ్ ఈక్వల్ టు 90C40 మైనస్ 10 లో 18 కదండి, అంటే 18C10 మైనస్ B2C అన్నప్పుడు ఈ రెండిట్ల మధ్య సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. B2C అంటే ఎంత అండి, 30 - 10 25 - 8 అంటే ఇది ఎంత అవుతుందండి, 20, 13 20, 13 అంతే కదండి. రైట్, లేదా డైరెక్ట్ ఇక్కడి నుంచి పెట్టేసుకుంటే బెటర్ కదా. A2B A2C పెట్టేసుకోండి, ఇంకా అది ఈజీ అయిపోతుంది. A2C అన్నప్పుడు ఇది ఎంత అవుతుందండి, 30 25 30 25 అంటే 55C30 అవుతుంది. మైనస్ తర్వాత ఏం రాయొచ్చండి, ఇంకా A2D తర్వాత D2B. సూపర్ మ్యాన్ పవర్ ఏ నుంచి బి దాకా అండి, అంటే ఏ నుంచి బి దాకా వెళ్ళాలి, బి నుంచి డి దాకా వెళ్ళాలిగా. టోటల్ రూట్స్ ఇక్కడ చూడండి అన్న, రిక్వైర్డ్ వేస్ ఏమవుతుందంటే టోటల్ మైనస్ టోటల్ అంటే ఎంత అవుతుందండి, A2D అన్నప్పుడు ఎంత అయిందండి మనకి, అది 90C50. తర్వాత ఏం చేయాలండి, దీని ఒక్కొక్కటి సబ్ట్రాక్షన్ చేయాలి. కేస్ 2 రిక్వైర్డ్ లో టోటల్ అంటే A2D, తర్వాత త్రూ బి అన్నప్పుడు A2B, తర్వాత B2D. A2B అన్నప్పుడు ఎంత అవుతుందండి, A2B అంటే 10, 8. B2D అన్నప్పుడు ఈ రెండు సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. 50లో 10 సబ్ట్రాక్షన్ చేసుకుంటే 40, 40లో 8 సబ్ట్రాక్షన్ చేసుకుంటే 40లో 8 సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఎంత అండి, 30. అంటే దిస్ ఈస్ 18C10 ఇంటూ 72C40 ఆర్ 30 72C40. నెక్స్ట్ ఏంటండి, A2C C2D. కేస్ 1, కేస్ 2, కేస్ 3. A2C ఎందుకంటే అది ప్లేస్ సరిపోట్లా, A2C C2D. A2C అంటే 30, 25. C2D అంటే ఈ రెండు సబ్ట్రాక్షన్ 20, 20, 15. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 55C30 35C20. అంటే మనకి ఇప్పుడు ఏమైపోయిందండి, A2 ప్లస్ తర్వాత ఏం చేయొచ్చు, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి 3 సార్లు యాడ్ చేసుకోవాలి కదండి. ప్లస్ కేస్ 4 A2B B2C C2D. A2B అంటే 10, 18 10, 8. B2C అంటే ఈ రెండు సబ్ట్రాక్షన్ చేసుకోవాలి 20, 20, 17. C2D అంటే C2D అంటే ఈ రెండిట్లో మాట 20, 15 20, 15 సబ్ట్రాక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 18C10 37C20 35C20 టోటల్ అంటే రిక్వైర్డ్ వేస్ ఏమవుతుందండి, టోటల్ మైనస్ దిస్ లాస్ట్ లో ప్లస్ యాడ్ చేసుకోండి. అంటే 90C అంటే ఇక్కడ ఏం రాస్తాను, డైరెక్ట్ గా ఈ కేసెస్ రాస్తానండి.
కేస్ 1 ప్లస్ కేస్ 2 ప్లస్ కేస్ 3 కే అంటే టోటల్ ఎంత మనకి 90C50లో మైనస్ ఇది సబ్ట్రాక్షన్ చేసుకోవాలి మైనస్ 18C10 72C40 minus this subtraction 55C30 into 35C20 plus last add చేయాలి 18C10 37C20 35C20 నోట్ చేయండి టైం అయిపోయింది ఐ అండర్స్టూడ్ కాకపోతే లాస్ట్ లో చూద్దామండి రాయండి అమ్మా రాయండి అమ్మా నాకు కూడా క్లాస్ ఉంది బాబు తప్పదు మరి ఏం చేస్తాం లాస్ట్ ఎందుకు యాడ్ చేసాము అంటే ఫస్ట్ ఏ నుంచి డికి వెళ్ళినప్పుడు ఏ నుంచి బికి బి నుంచి డికి సబ్ట్రాక్షన్ చేశాను మధ్యలో ఇక్కడ ఆగుతున్నాడు కాబట్టి ఏ నుంచి సికి సి నుంచి డికి కూడా సబ్ట్రాక్షన్ చేశాను ఎందుకంటే సి దగ్గర ఆగాడు కాబట్టి లాస్ట్ది ఎందుకు అంటే ఏ నుంచి బికి బి నుంచి సికి సి నుంచి ఏకి వెళ్ళినప్పుడు అలా కూడా డైరెక్ట్ గా మనకి 2 సార్లు రిపీట్ ఇందులో సబ్ట్రాక్షన్ లో వచ్చేస్తుంది కదా ఈ సబ్ట్రాక్షన్ లో మైనస్ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని ప్లస్ యాడ్ చేస్తాను ఓకే క్రాంతి కిరణ్ రైట్ కేస్ 1 మైనస్ కేస్ 2 మైనస్ కేస్ 3 ప్లస్ కేస్ 4 లేదా కేస్ 1 ప్లస్ కేస్ 4 మైనస్ కేస్ 2 కేస్ థ్యాంక్ యూ ఆల్